హలో ఎవ్రీవన్. వెల్కమ్ టు ఎవరెస్ట్ కోచింగ్ పాయింట్. సో, ఈరోజు మనకి లైవ్ మాక్ టెస్ట్ 7 జరిగింది కదండీ! సో, అందులో ఉన్న జనరల్ స్టడీస్ క్వెషన్స్ ఒకసారి చూసేద్దాం. రైట్. సో, మీరు కూడా క్వెషన్స్‌ని ఆన్సర్ చేస్తూ ఉండాలి నాతో పాటు. లెట్ అస్ మేక్ ఇట్ ఇంటరాక్టివ్. ఓకే. రైట్. ఫస్ట్ క్వెషన్ చూడండి. ద వుమెన్ ఆఫ్ విచ్ ట్రైబ్ పెర్ఫార్మ్ ది ట్రెడిషనల్ ఫోక్ డాన్స్ కాల్డ్ చక్రీ. సో, చక్రీ అనే డాన్స్ ఫామ్‌ని ఏ ట్రైబ్‌కి సంబంధించిన మహిళలు పెర్ఫార్మ్ చేస్తారు అని అడిగారు క్వెషన్‌లో. సో, ఎవరు పెర్ఫార్మ్ చేస్తారండి? కంజర్ జాతి. ఓకే. సో, కంజర్ అనే ట్రైబ్‌కి సంబంధించిన మహిళలు ఈ డాన్స్ ఫామ్‌ని జనరల్‌గా పెర్ఫార్మ్ చేస్తూ ఉంటారు. వెరీ వెరీ ఫేమస్. సో, అయితే ఇది ఎక్కడ బాగా ఫేమస్ అండి? మనకి రాజస్థాన్‌లో కోటా అండ్ బారన్ డిస్ట్రిక్ట్స్‌లో. రాజస్థాన్‌లో కోటా అలాగే బారన్ అనే డిస్ట్రిక్ట్స్‌లో ఇది బాగా ఫేమస్. కోటా, బారన్ డిస్ట్రిక్ట్స్. సో, ఇక్కడ మహిళలు ఎస్పెషల్లీ మీరు అబ్జర్వ్ చేస్తే మ్యారేజెస్ టైంలో, ఫెస్టివల్స్ టైంలో ఈ డాన్స్‌ని బాగా పెర్ఫార్మ్ చేస్తారండి. ఓకే. సో, కంజర్స్ డ్యూరింగ్ మ్యారేజెస్ అలాగే ఫెస్టివల్స్. ఈ రెండిటి టైంలో మన చక్రీ అనే డాన్స్ ఫామ్‌ని ఎక్కువగా పెర్ఫార్మ్ చేస్తూ ఉండడం మనకి కనిపిస్తుంది. అండ్ ఎస్పెషల్లీ ఇది ఎక్కువ ఎక్కడ పాపులర్ అని మనం అబ్జర్వ్ చేస్తే హరోతి అనే ప్రాంతంలో పాపులర్ అండి. ఈ డాన్స్ ఫామ్ అనేది మనకి హరోతి అనే ఒక రీజన్ ఉంటుంది. సో, ఆ హరోతి అనే ప్రాంతంలో బాగా పాపులర్ అని చెప్పొచ్చు చక్రీ డాన్స్ ఫామ్. ఓకే. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ డాన్స్. సో, జనరల్లీ ఓన్లీ వుమెన్ విల్ బి పెర్ఫార్మింగ్ దిస్ డాన్స్. ఓకే. యెస్. ఓన్లీ బై వుమెన్. ఓకే. ఒకసారి మనం రిమైనింగ్ ఆప్షన్స్ కూడా చూద్దాము. ఫస్ట్ ఆప్షన్ వి హావ్ కౌల్ అండి. సో, కౌల్ ఈజ్ ఆల్సో అన్ ఇంపార్టెంట్ ట్రైబ్. బట్ కౌల్ ట్రైబ్‌కి సంబంధించి ఒక స్పెసిఫిక్ ఫోక్ డాన్స్ అయితే ఏమీ లేదండి. అంత పాపులర్ ఫోక్ డాన్స్ ఈ ట్రైబ్‌కి సంబంధించి అయితే మన దగ్గర ఏమీ లేదు. బట్ నెక్స్ట్ వి హావ్ దిస్ గోండ్. సో, గోండ్ మోస్ట్‌లీ వీళ్ళు కరమ అండ్ శైల అనే డాన్స్ పెర్ఫార్మ్ చేస్తారండి. గోండ్స్ పెర్ఫార్మ్ చేసే డాన్స్ ఏంటంటే కర్మ అనే డాన్స్ అండ్ శైల అనే డాన్స్. ఇవి గోండ్ కమ్యూనిటీలో, గోండ్ ట్రైబ్స్‌లో చాలా చాలా ఫేమస్ డాన్సెస్. అండ్ నెక్స్ట్ వి హావ్ దిస్ బరియా. సో, ఇక్కడ మీరు అబ్జర్వ్ చేస్తే బరియా అనే డాన్స్ ఫామ్ ఈ ట్రైబ్స్ మోస్ట్‌లీ బాదాం అండ్ సేతాం అనే డాన్సెస్‌ని పెర్ఫార్మ్ చేస్తారు. సో, బరియా ట్రైబ్స్‌లో చాలా డాన్స్ ఫామ్స్ ఉన్నాయండి యాక్చువల్‌గా వీళ్ళకి. బట్ బాదం అండ్ సేతం అనే డాన్స్ ఫామ్స్ ఈ కమ్యూనిటీకి చాలా ఫేమస్ అని చెప్పొచ్చు. ఓకే. యెస్. సో, రిమైనింగ్ ఆప్షన్స్‌లో కూడా ట్రైబ్స్ ఉన్నారు కాబట్టి ఆప్షన్ సి అండ్ డి కూడా ఇక్కడ మనకి ఇంపార్టెంట్ అండి. ఇట్స్ ఎ రిలవెంట్ ఆప్షన్ అని చెప్పొచ్చు. క్వెషన్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. ఓకే. క్లియర్. సో, నెక్స్ట్ క్వెషన్ చూడండి. విచ్ స్టేట్ గవర్నమెంట్ హ్యాస్ లాంచ్డ్ అ ప్రాజెక్ట్ టు కన్వర్ట్ ఐఎన్ఎస్ గుల్దార్ ఇంటూ ఇండియాస్ ఫస్ట్ అండర్ వాటర్ మ్యూజియం. సో, ఐఎన్ఎస్ గుల్దార్‌ని ఇండియా యొక్క మొట్టమొదటి అండర్ వాటర్ మ్యూజియం కింద కన్వర్ట్ చేయాలని ఒక స్టేట్ గవర్నమెంట్ రీసెంట్‌గా ఈ ప్రాజెక్ట్‌ని స్టార్ట్ చేసిందండి. ఆ స్టేట్ ఏంటి అని అడిగారు. సో, ఏ స్టేట్ చెప్పింది? మహారాష్ట్ర. సో, మహారాష్ట్రలో మీరు అబ్జర్వ్ చేస్తే మన మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్ ఈ ప్రాజెక్ట్‌ని వర్చువల్‌గా ఇనాగ్రేట్ చేశారండి. ఓకే. ఇట్ వాస్ యాక్చువల్లీ ఇనాగ్రేటెడ్ వర్చువల్లీ బై మహారాష్ట్ర చీఫ్ మినిస్టర్. ఎవరండి ఇనాగ్రేట్ చేసింది? దేవేంద్ర ఫడ్నావిస్. దేవేంద్ర ఫడ్నావిస్ గారు దీన్ని ఓకే. వర్చువల్‌గా లాంచ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే 2 పర్పసెస్ అండి. ఒకటి మెరైన్ టూరిజంని బాగా ప్రమోట్ చేయాలి. ఇంకోటికి మెరైన్ ఇకోసిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేయాలి. ఓకే. సో, మెయిన్ ఆబ్జెక్టివ్స్ 2 మెరైన్ ఇకోసిస్టమ్‌ని ప్రొటెక్ట్ చేయడం అండ్ మెరైన్ టూరిజంని ప్రమోట్ చేయడం. సో, మెరైన్ టూరిజంలో భాగంగానే వీళ్ళేం చేస్తున్నారంటే సబ్మెరైన్ టూర్స్‌ని ప్రమోట్ చేయాలనుకుంటున్నారు. ఏ టూర్స్ అండి? సబ్మెరైన్ టూర్స్. సో, ఈ టూర్స్‌ని వీళ్ళు బాగా ప్రమోట్ చేయాలనే ఉద్దేశంతో ఐఎన్ఎస్ గుల్దార్‌ని ఏం చేశారంటే మనం దీన్ని అండర్ వాటర్ మ్యూజియం కింద కన్వర్ట్ చేద్దాము అని దీన్ని లాంచ్ చేయడం జరిగింది. సో, ఇక్కడ దీని స్పెషాలిటీ ఏంటంటే ఐఎన్ఎస్ గుల్దార్ మనకి యాక్చువల్‌గా 2024 వరకు సర్వీసెస్‌ని అందించిందండి. 2024 వరకు సర్వీసెస్‌ని అందించింది. బట్ 2024 జాన్వరి టైంలో దీన్ని డీకమిషన్ చేశారు. సో, ఎప్పుడైతే వన్స్ ఇలాంటి షిప్స్‌ని మనకి డీకమిషన్ చేయడం జరుగుతుందో, నౌ వాటిని ఇంకొక రకంగా యూజ్ చేయొచ్చు కదా! సో, ఐఎన్ఎస్ గుల్దార్ సర్వీసెస్ తర్వాత 24లో డీకమిషన్ చేశారు. డీకమిషన్ చేసిన తర్వాత వాళ్ళేం చేశారంటే,
మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఉంటుంది. ఓకే. సో మహారాష్ట్రలో టూరిజంని చూసుకునే సంస్థ ఒకటి ఉంటుంది కదా. ఓకే. సో ఆ సంస్థకి ఐఎన్ఎస్ గుల్దార్ని అందించారు. మహారాష్ట్ర టూరిజం డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆ సంస్థకి హ్యాండ్ ఓవర్ చేసేసారు. వన్స్ ఆ సంస్థకి ఎప్పుడైతే హ్యాండ్ ఓవర్ చేశారో స్టేట్ గవర్నమెంట్ సో దీన్ని టూరిస్టులకి చూపిస్తే బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ యొక్క డెసిషన్ని తీసుకున్నారండి. సో ఫస్ట్ కాబట్టి జనరల్గా మనకి స్ట్రాటజిక్ పాయింట్ ఆఫ్ వ్యూలో కూడా లేదా కరెంట్ అఫైర్స్ విషయంలో అయినా సరే ఫస్ట్ అనేవి జనరల్గా ఇంపార్టెంట్ కాబట్టి డెఫినెట్గా గుర్తుండాలండి. ఓకే. బట్ దీన్ని రీసెంట్గా ఎప్పుడు లాంచ్ చేశారు అంటే 2025 అండి. జూన్లోనే లాంచ్ చేశారు. యాక్చువల్లీ లాస్ట్ మంత్ జూన్ నెలలో 2025లోనే వర్చువల్లీ లాంచ్ చేయడం జరిగింది. ఓకే. దట్ ఈస్ ది స్పెషాలిటీ. ఓకే. నెక్స్ట్ క్వశ్చన్. సో మ్యాచ్ కాలమ్ ఏ విత్ కాలమ్ బి. సో ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి కాలమ్ ఏలో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ సెల్ వాల్స్కి సంబంధించిన కాంపనెంట్స్ ఇచ్చారు. అండ్ కాలమ్ బిలో సో సెల్ వాల్ని బైండ్ చేసే డిఫరెంట్ కాంపనెంట్స్ ఇచ్చారు. ఫార్మేషన్కి సంబంధించినవి ఎక్కడ అవి ఏ సెల్ వాల్కి సంబంధించినవి అనేది కాలమ్ బిలో ఇచ్చారు. సో ఫస్ట్ చూడండి పెప్టిడోగ్లైకన్. సో ఈ పెప్టిడోగ్లైకన్ అనేది యాక్చువల్గా దేనికి సంబంధించిందండి? ఇట్ ఈస్ అ బ్యాక్టీరియల్ సెల్ వాల్. ఎందుకంటే పెప్టిడోగ్లైకన్స్ని మీరు అబ్జర్వ్ చేస్తే బ్యాక్టీరియల్ సెల్ వాల్కి ఒక స్ట్రెంగ్త్ని సపోర్ట్ని ఇచ్చే కాంపనెంట్ అదేనండి. సో వెరీ వెరీ ఇంపార్టెంట్. సో బ్యాక్టీరియల్ సెల్ వాల్లో మీకు కనిపిస్తుంది. నెక్స్ట్ పెక్టిన్. సో ఈ పెక్టిన్ అనే కాంపనెంట్ మనం జనరల్గా అబ్జర్వ్ చేసినట్టయితే ఇట్ ఈస్ మోస్ట్లీ అబ్జర్వ్డ్ ఇన్ సెల్ వాల్స్ ఆఫ్ ఫ్రూట్స్. ఫ్రూట్కి ఒక ఫర్మ్నెస్ కావాలి, రైట్? సో ఫ్రూట్స్ అనేవి అవి నిలబడాలన్నా సరే ప్లాంట్స్కి వాటికి ఒక ఫర్మ్నెస్ కావాలి అండ్ అవి ఆ స్ట్రక్చర్ ఫామ్ అవ్వాలంటే వాటికి ఒక సపోర్ట్ కావాలి. సో అందుకని ఫ్రూట్స్ యొక్క సెల్ వాల్లో ఈ రోల్ ప్లే చేసే కాంపనెంట్ ఏంటండి? పెక్టిన్ అనే కాంపనెంట్. నెక్స్ట్ వీ హ్యావ్ దిస్ చైటిన్. సో ఈ చైటిన్ అనేది మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మనకి ఇన్సెక్ట్ సెల్ వాల్లో ఉంటుందండి. ఎక్కడ ఉంటుంది? ఇన్సెక్ట్స్ ఉంటాయి కదా, ఇన్సెక్ట్ సెల్ వాల్లో ఉంటుంది. సో రకరకాల స్ట్రెంగ్త్ అండ్ సపోర్ట్ సిస్టమ్స్ని ఇది కూడా ప్రొవైడ్ చేస్తూ ఉంటుంది. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ చైటిన్. అండ్ ఫైనల్గా వీ హ్యావ్ దిస్ సెల్యులోస్. సో సెల్యులోస్ మనకి బాగా తెలుసు ప్లాంట్ యొక్క సెల్ వాల్స్లో ఉంటుందండి, రైట్? సో ప్లాంట్స్కి సంబంధించిన సెల్ వాల్లో వీ కెన్ అబ్జర్వ్ దిస్ సెల్యులోస్ అనే కాంపనెంట్. సో ఇలా చూస్తే అవర్ ఆన్సర్ హ్యాస్ టు బి 1B 2C. సో 1B 2C ఉన్న ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్ అని చెప్పొచ్చు. ఓకే. సో సింపుల్ అండి. ప్రతిదానికి కావాలి అంటే జస్ట్ గుర్తుపెట్టుకోవడానికి స్ట్రెంగ్త్ అండ్ షేప్ని ప్రమోట్ చేస్తాయి అంతే. స్ట్రెంగ్త్ అలాగే షేప్ని ప్రమోట్ చేస్తాయి ఇవి. దట్ ఈస్ దర్ పర్పస్ ఆఫ్ దీస్ కాంపోనెంట్స్. సో సెల్ వాల్ ఫార్మేషన్కి సంబంధించిన కాంపోనెంట్స్ ఇవి. ఓకే, రైట్. విచ్ యూనియన్ మినిస్టర్ రీసెంట్లీ లాంచ్డ్ ది ఉమ్మీద్ పోర్టల్. రీసెంట్గా మనకి ఉమ్మీద్ అనే పోర్టల్ని లాంచ్ చేశారండి. సో ఈ ఉమ్మీద్ పోర్టల్ స్పెషాలిటీ ఏంటంటే వక్ఫ్కి సంబంధించిన ప్రాపర్టీస్. సో మనకి వక్ఫ్ బోర్డు ఉంటుంది కదా, అలాగే ఈ వక్ఫ్ అంటే జనరల్ మీనింగ్ ఏంటండి? ఇస్లామిక్ లాలో ఎస్పెషలీ ముస్లిమ్స్లో రిలీజియస్ యాక్టివిటీస్ కోసం లేదా సోషల్ సర్వీస్ యాక్టివిటీస్ కోసం ఫ్రీగా డొనేట్ చేసే ప్రాపర్టీని వక్ఫ్ అంటామండి, రైట్? సో ఫ్రీగా ఏదైతే ప్రాపర్టీని వీళ్ళు డొనేట్ చేస్తారో ముఖ్యంగా రిలీజియస్ యాక్టివిటీస్ కోసం దాన్ని వక్ఫ్ అని పిలుస్తారు. సో ఈ వక్ఫ్కి సంబంధించి మేనేజ్ చేయాలంటే మనకు ఒక సెంట్రలైజ్డ్ పోర్టల్ కావాలి, యూనిఫామ్ పోర్టల్ కావాలండి. సో అందుకని చెప్పి ఉమ్మీద్ అనే పోర్టల్ని లాంచ్ చేశారు. సో ఇక్కడ ఉమ్మీద్ పోర్టల్ దీని ఫుల్ ఫామ్ కూడా మీరు అబ్జర్వ్ చేస్తే యూనిఫైడ్ వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్ ఎఫిషియన్సీ పోర్టల్ అండి. ఓకే, ఉమ్మీద్ అంటే రైట్ యూనిఫైడ్ ఓకే వక్ఫ్ మేనేజ్మెంట్ ఎంపవర్మెంట్. సో అబ్రివేషన్లోనే మోస్ట్ ఆఫ్ ది పర్పస్ మనకు అర్థమైపోతుంది. అండ్ ఎఫిషియన్సీ, ఎంపవర్మెంట్ అండ్ ఎఫిషియన్సీ పోర్టల్, దట్ ఈస్ కాల్డ్ ఉమ్మీద్ పోర్టల్. ఓకే, సో ఈ ఉమ్మీద్ పోర్టల్ స్పెషాలిటీ ఏంటంటే రెండు థింగ్స్ చేస్తుందండి. ఎఫిషియన్సీ అండ్ డెవలప్మెంట్. ఎఫిషియన్సీ డెవలప్మెంట్ పోర్టల్ డి ఉంది కదా, రైట్. సో రెండు థింగ్స్ చేయాలి. ఒకటి ప్రాపర్టీస్ అన్నిటిని మేనేజ్ చేయాలి. రెండోది వీటి యొక్క రిజిస్ట్రేషన్కి సంబంధించి కంట్రోల్ చేయడానికి సెంట్రల్ ఒక బోర్డు కావాలి. ఎందుకంటే ఎలా పడితే అలా ప్రాపర్టీస్ని తీసుకోవడం
లేదా ఎలా పడితే అలాగే ఏ పార్టీకి కూడా అన్యాయం జరగకూడదంటే వి నీడ్ దట్ ఈ రిజిస్ట్రేషన్ యాక్టివిటీస్ని చూసుకోవడానికి ఒక సెంట్రలైజ్డ్ అలాంటి పోర్టల్స్ ఉండాలి. కాబట్టి ఈ పోర్టల్ని రీసెంట్గా మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్, సో మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్కి సంబంధించిన మినిస్టర్ కిరణ్ రిజిజు గారు లాంచ్ చేశారు. సో క్వశ్చన్లో మనకు అడిగింది ఏంటి, ఏ యూనియన్ మినిస్టర్ లాంచ్ చేశారు కాబట్టి కిరణ్ రిజిజు గారు అని తెలిస్తే యూ విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్ అండి. సో ఈ పోర్టల్ కూడా ఏ మినిస్ట్రీ కిందకు వస్తుందండి, ఆబ్వియస్గా మనకి ఇలాంటివన్నీ కూడా మినిస్ట్రీ ఆఫ్ మైనారిటీ అఫైర్స్ చేతిలో ఉంటాయి. మైనారిటీ అఫైర్స్. సో ఈ పోర్టల్ని ఎప్పుడు లాంచ్ చేశారు, దీన్ని కూడా మనకి 2025లోనే 2025 యాక్చువల్గా జూన్ మంత్లోనే ఈ పోర్టల్ని లాంచ్ చేయడం జరిగిందండి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు అనదర్ ఇంపార్టెంట్ ఆప్షన్ ధర్మేంద్ర ప్రధాన్. సో వీ ఆల్రెడీ న్యూ ధర్మేంద్ర ప్రధాన్ అన్నప్పుడు హీఈస్ అవర్ ఎడ్యుకేషన్, రైట్, ఎడ్యుకేషన్ మినిస్టర్. ఓకే, which among the following is a cooking procedure in which the sugar in the foods gets oxidized turning into brown color? సో ఏ ప్రొసీజర్ ద్వారా షుగర్ అనేది ఆక్సిడైజ్ చేయబడి బ్రౌన్ కలర్లోకి మారిపోతుంది? సో ఆ ప్రాసెస్ని ఏమంటామండి, యాక్చువల్గా దాన్ని మనం క్యారమలైజేషన్ అని పిలుస్తాం. ఇట్స్ నోన్ యాజ్ క్యారమలైజేషన్. సో క్యారమలైజేషన్లో మనం ఏం చేస్తామండి, ఫస్ట్ షుగర్ని తీసుకుంటాము, రైట్. సో షుగర్ని తీసుకున్న తర్వాత దీన్ని సర్టెన్ టెంపరేచర్ వరకు మనం కంటిన్యూస్గా హీట్ చేస్తాం. ఏం చేస్తామండి, సర్టెన్ టెంపరేచర్ వరకు కంటిన్యూస్గా హీట్ చేస్తాం. సో వన్స్ మనం ఎప్పుడైతే షుగర్ని అలా హీట్ చేస్తామో దానిలో కొన్ని చేంజెస్ జరుగుతాయి. ఆ చేంజెస్ జరగడం వలన ఆటోమేటిక్గా దాని యొక్క ఫ్లేవర్ అలాగే అరోమా రెండిట్లోనూ మార్పు వస్తుంది. సో ఈ ఫ్లేవర్స్ అండ్ అరోమాలో మార్పు వచ్చినప్పుడు దీనికి రీజన్ ఏంటి అంటే ఈ ప్రాసెస్ అండి. ఈ ఫ్లేవర్స్ అండ్ అరోమా కోసం ఈ క్యారమలైజేషన్ అని ఈ ప్రాసెస్ని చేస్తాం. సో ఆన్సర్ ఇస్ ఆప్షన్ బి, క్యారమలైజేషన్. సో ఆటోమేటిక్గా కలర్లో కూడా మనకి డిఫరెన్స్ కనిపిస్తుంది, రైట్. ఎస్, నౌ కమింగ్ టు ఫిల్టరేషన్ అనే ప్రాసెస్. సో ఫిల్టరేషన్లో ఏం చేస్తామండి, సో లిక్విడ్లోంచి సాలిడ్ పార్టికల్స్ని మనం సెపరేట్ చేస్తాం. సో ఇలా సెపరేట్ చేయడానికి ఓన్లీ రీజన్ ఏంటండి, సింపుల్గా మనం దాన్ని ఫిల్టర్ చేయాలనుకుంటున్నాం, ప్యూరిఫై చేయాలనుకుంటున్నాం. సో ఇలా ప్యూరిఫై చేస్తున్నప్పుడు సాలిడ్ పార్టికల్స్ని సెపరేట్ చేస్తాం. సో సాలిడ్ పార్టికల్స్ ఆర్ సెపరేటెడ్ ఫ్రమ్ లిక్విడ్స్, దట్ ఈస్ కాల్డ్ ఫిల్టరేషన్. ఓకే, నెక్స్ట్. సో ఆప్షన్ సి మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఎమల్సిఫికేషన్. సో ఇక్కడ ఎమల్సిఫికేషన్ అంటే అర్థం ఏంటండి, రెండు సరిగ్గా మిక్స్ అవ్వని లిక్విడ్స్, దాన్నే ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అంటాం. సో 2 ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ని తీసుకొని వాటిని మిక్స్ చేయడానికి ట్రై చేస్తే ఆ ప్రాసెస్ని ఎమల్సిఫికేషన్ అంటాం. సో ఎమల్సిఫికేషన్ చేయాలి అంటే ఆ లిక్విడ్స్ ఎలా ఉండాలండి, ఇమ్మిసిబుల్ లిక్విడ్స్ అయి ఉండాలి. ఇక్కడ ఏం చేస్తున్నాం, మనం వాటిని మిక్స్ చేయడానికి ట్రై చేస్తున్నాం. ఓకే, మిక్స్ చేయడానికి మనం చేసే ప్రయత్నాన్ని ఎమల్సిఫికేషన్ అనే ప్రాసెస్తో పిలుస్తాం, నేమ్తో పిలుస్తాం. నెక్స్ట్ బ్రోమినేషన్. సో బ్రోమినేషన్ అన్నప్పుడు ఇక్కడ ఏమవుతుంది, అదే పర్టికులర్ బ్రొమైన్ని తీసుకొని ఆ కెమికల్స్లోకి రియాక్షన్స్లోకి కెమికల్ రియాక్షన్లో బ్రొమైన్ని యాడ్ చేయడానికి ట్రై చేస్తాం. సో ఏ ప్రాసెస్లో అయితే కెమికల్ రియాక్షన్లో బ్రొమైన్ని యాడ్ చేయడానికి మనం ట్రై చేస్తామో ఆ ప్రాసెస్ని బ్రోమినేషన్ అంటాం. సో ఇట్స్ యాడింగ్ ఆఫ్ బ్రోమిన్, దట్ ఈస్ కాల్డ్ బ్రోమినేషన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, హూ సెడ్ పూరా ఈజ్ వన్ ఆఫ్ ది మెకానిజమ్స్ which will be utilized for transforming our villages into productive economic zones? సో పూరా స్కీమ్ అనేది ఎలాంటి మెకానిజం అంటే వన్స్ దాన్ని యూటిలైజ్ చేసామంటే ఆ విలేజెస్ని కూడా మనం మంచి ఎకనామిక్ జోన్స్గా మార్చగలుగుతాము. ఆ శక్తి పూరా స్కీమ్కి ఉందని ఎవరు చెప్పారండి, మన ఏపీజే అబ్దుల్ కలాం గారు చెప్తారు ఈ విషయం. ఎందుకంటే అసలు ఈ పూరా అనే స్కీమ్ కోసం మొట్టమొదటిగా మాట్లాడిన వ్యక్తి కూడా ఆయనే కదా. సో ఆయన టార్గెట్ 3 బిలియన్ అనే పుస్తకాన్ని రాశారు, రైట్. వెరీ ఫేమస్ బుక్ ఆఫ్ ఏపీజే అబ్దుల్ కలాం అండి. టార్గెట్ 3 బిలియన్ అనే పుస్తకాన్ని రాశారు. సో ఈ పుస్తకంలో ఆయన ఈ పురా అనే స్కీమ్ కోసం డిస్కస్ చేశారు. సో ఇనీషియల్గా దీన్ని డిస్కస్ చేసిన ఇయర్ అయితే 2003 అండి, 2003లోనే డిస్కస్ చేశారు. బట్ దీన్ని మనం ఇంప్లిమెంట్ చేసింది మాత్రం 2004లో ఇండియాలో ప్రొవైడింగ్ అర్బన్ ఎమ్యూనిటీస్ ఇన్ రూరల్ ఏరియాస్ అనే పేరుతో లాంచ్ చేయడం జరిగింది. సో పురా అంటే అబ్రివేషన్ ఏంటండి, ప్రొవైడింగ్
urban amenities, right? Urban amenities in rural areas. In rural areas. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే ది స్కీమ్ యొక్క ఆబ్జెక్టివ్ మనకి క్లియర్గా అర్థమవుతుంది. రూరల్ ఏరియాస్, పల్లెటూరుల్లో, విలేజెస్లో కూడా అర్బన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ అర్బన్ ఫెసిలిటీస్ని మనం డెవలప్ చేయగలగాలి. సో ఎందుకు ఇంపార్టెంట్ అంటే మోస్ట్ ఆఫ్ ది పాపులేషన్ విలేజెస్లో ఉన్నారు. సో అక్కడే మనం అర్బన్ ఫెసిలిటీస్ ఇవ్వగలిగితే విలేజెసే స్వయంగా ఎంతో ప్రొడక్టివిటీని ప్రొడ్యూస్ చేసే, ఎకనామిక్ యాక్టివిటీని ప్రొడ్యూస్ చేసే హబ్స్లా తయారవుతాయి అని అబ్దుల్ కలాం గారు బిలీవ్ చేశారు. దట్స్ వై పురా ఈజ్ ఇంపార్టెంట్. సో దీన్ని 3 years పాటు ఇంప్లిమెంట్ చేశారండి, 2004 నుంచి 2007 వరకు. సో టార్గెట్ ఉంటుంది కదా, 2004 నుంచి 2007 వరకు 3 క్లస్టర్స్. ఎన్ని క్లస్టర్స్ అండి? 3 క్లస్టర్స్ డెవలప్మెంట్ రూపంలో దీన్ని ఇంప్లిమెంట్ చేశారు. దట్ ఈస్ అబౌట్ పురా స్కీమ్. ఈ పురాకి మళ్ళీ 2.0 వచ్చిందండి. ఇదే పురాకి ఏమొచ్చింది? 2.0. సో ఈ పురా 2.0 ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారు? 2012లో. సో ఒకటి 2004లో వస్తే రెండో వర్షన్ 2012లో వచ్చింది. బట్ ఇక్కడ మనకు అడిగింది కేవలం పర్సన్ కోసం కాబట్టి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం అని తెలిస్తే వి విల్ బీ ఏబుల్ టు ఆన్సర్ దిస్ క్వశ్చన్. ఓకే, రైట్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఆర్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్? సో క్వశ్చన్లో ఏమడిగారండి మనకి? వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఏంటి అని అడిగారు. సో జనరల్గా మన ఇండియాలో రివర్స్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే వీ హ్యావ్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, అలాగే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. సో మనకి మోస్ట్ ఆఫ్ ది రివర్స్ భారతదేశంలో దే ఆర్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్, అంతే కదండి, ఈస్ట్ వైపు ఫ్లో అవుతూ ఉంటాయి. అందుకనే ఈ నదులన్నీ వెళ్ళి ఎక్కడ కలుస్తాయి? బే ఆఫ్ బెంగాల్ అనే మహాసముద్రంలో. సో బే ఆఫ్ బెంగాల్లో మీట్ అవుతాయి. కానీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ ఎక్కడ డ్రైన్ అవుతాయి అండి? అరేబియన్ సీలో. వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్ని వెళ్ళి మన అరేబియన్ సీలో కలుస్తాయి. సో క్వశ్చన్లో కూడా అడిగింది ఆ రేర్గా ఉండే వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ కోసమే. సో ఒక్కొక్క ఆప్షన్ మనం అబ్జర్వ్ చేసినట్టయితే గోదావరి, మహానది. మనకి బాగా తెలుసు గోదావరి, మహానది అనేవి ఫేమస్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అండి. కృష్ణ, కావేరి ఈ రెండు కూడా వెరీ వెరీ ఇంపార్టెంట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. గంగా, యమున అంటేనే మనకి ఫస్ట్ ఈస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని గుర్తొచ్చే పేర్లు ఇవి. సో ఇంకా మిగిలిన ఆప్షన్ ఏంటండి? మాహి అండ్ సబర్మతి. సో గివెన్ ఆప్షన్స్లో మాహి అండ్ సబర్మతి ఫేమస్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్. అంటే అర్థం ఏంటండి? సో ఇవి వెస్ట్ వైపు ఫ్లో అవుతూ అరేబియన్ సీలోకి డ్రైన్ చేస్తాయి, బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్ళవు. ది డ్రైన్ ఇన్ టు ది అరేబియన్ సీ. కమింగ్ టు మాహి. సో మాహి అనే రివర్ ఆరిజినేట్ అయ్యే స్టేట్ ఏంటండి? సో ఇట్ ఆరిజినేట్స్ ఇన్ మధ్యప్రదేశ్. సబర్మతి అనేది ఎక్కడ ఆరిజినేట్ అవుతుంది? రాజస్థాన్లో ఆరిజినేట్ అవుతుంది, రైట్? ఎస్, ఇవి ఆరిజిన్ పాయింట్స్ అండి ఈ రివర్స్కి. అయితే ఇక్కడ మనకి మోస్ట్ ఫేమస్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అన్నప్పుడు బాగా ఇంపార్టెంట్ 5 పేర్లు చెప్తామండి. అందులో మోస్ట్ ఇంపార్టెంట్ నర్మదా, రైట్? సో మోస్ట్ ఇంపార్టెంట్లీ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్లో వీ హ్యావ్ నర్మదా నది, నెక్స్ట్ వీ హ్యావ్ తాపి, ఓకే, నర్మదా, తాపి. ఆప్షన్స్లో ఉన్న మాహి, వీ హ్యావ్ సబర్మతి, అండ్ వీ ఆల్సో హ్యావ్ ఇందస్ రివర్, రైట్? సో నర్మదా, తాపి, ఇందస్, మాహి, సబర్మతి మోస్ట్ ఇంపార్టెంట్ వెస్ట్ ఫ్లోయింగ్ రివర్స్ అని చెప్పచ్చు. ఓకే, రైట్. ఓకే, మ్యాచ్ ది ఐటమ్స్ ఇన్ లిస్ట్ 1 విత్ దోస్ ఇన్ లిస్ట్ 2. సో ఇక్కడ మనకి లిస్ట్ 1లో మీరు అబ్జర్వ్ చేస్తే థీరీస్ ఇచ్చారండి, అండ్ లిస్ట్ 2లో మనకి ఆ థీరీస్ని ఇచ్చిన పర్సన్ లేదా ప్రపోజ్ చేసిన పర్సన్ ఎవరు అనేది ఇచ్చారు. సో ఒక్కొక్క థీరీ చూద్దాం. ఫస్ట్ మనకి బ్యాలెన్స్డ్ గ్రోత్ థీరీ అండి. క్వశ్చన్లో ఏముంది? లిస్ట్ 1లో బ్యాలెన్స్డ్ గ్రోత్ థీరీ. సో దీన్ని యాక్చువల్గా మనకి 1950స్లో వస్తుందండి. ఎప్పుడు వస్తుంది? 1950స్లో వస్తుంది థీరీ. సెకండ్ ఆప్షన్, సెకండ్ లిస్ట్లో మనకి లిస్ట్ 1లోనే సెకండ్ బిగ్ పుష్ థీరీ. సో యాక్చువల్గా ఈ బిగ్ పుష్ థీరీ అనేది 1943లో వస్తుంది. నెక్స్ట్ వీ హ్యావ్ సెక్యులార్ డిటీరియోరేషన్ థీరీ. ఈ సెక్యులార్ డిటోరియేషన్ థియరీ ఇది ఎగ్జాక్ట్గా మనకి 1950లో వచ్చింది. అండ్ క్యాపిటల్ గూడ్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్, క్యాపిటల్ గూడ్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్కి సంబంధించిన ఆలోచన మనకి ఇండియాలో సెకండ్ 5-year ప్లాన్ టైంలో కనిపిస్తుంది. ఓకే, సెకండ్ 5-year ప్లాన్ టైంలో కనిపిస్తుంది. సో ఇక్కడ మీరు చూస్తే బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ. సో అంటే ఏంటి?
ఈ థియరీ ఏం చెప్తుందంటే ఏ ఎకానమీ అయినా అంటే ఏ దేశమైనా సరే అది గ్రో అవ్వాలి, బాగా ఎదగాలి అంటే బేసిక్ థింగ్ ఏంటంట, అది రకరకాల సెక్టార్స్‌లో ఇన్వెస్ట్‌మెంట్ చేయాలని చెప్తుంది. సో, బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ జరగాలంటే ఏం చేయాలండి దేశాలు? ఒకే సెక్టార్‌లో ఇన్వెస్ట్‌మెంట్ అంతా పెట్టకూడదు. మల్టిపుల్ సెక్టార్స్‌లో మల్టిపుల్ ఇన్వెస్ట్‌మెంట్స్ చేయాలి. అలా చెప్పే థియరీ బ్యాలెన్స్డ్ గ్రోత్ అనే థియరీ. ఓకే. సో, సింపుల్‌గా మల్టిపుల్ సెక్టార్స్, ఓకే, మల్టిపుల్ సెక్టార్స్‌లోకి మోర్ ఇన్వెస్ట్‌మెంట్స్, ఎక్కువగా డిఫరెంట్ రకాలుగా ఇన్వెస్ట్‌మెంట్స్ చేస్తూ ఉండాలి. ఇలా చేసినప్పుడే మనకి గ్రోత్ అనేది అన్ని రంగాల్లోనూ, అన్ని రీజన్స్‌లోనూ ప్రమోట్ అవుతుంది అని చెప్పారు. దట్ ఈస్ ది బ్యాలెన్స్డ్ గ్రోత్ థియరీ. సో, ఈ థియరీ ఇచ్చిన పర్సనాలిటీ. సో, ఎవరిచ్చారండి ఈ థియరీని? ఇట్ వాస్ గివెన్ బై రాగ్నార్ నర్క్స్. ఓకే. ఇట్ వాస్ గివెన్ బై రాగ్నార్ నర్క్స్ అనే పర్సన్ ఇస్తారు. యెస్. నౌ కమింగ్ టు ది సెకండ్ వన్ విచ్ ఇస్ బిగ్ పుష్ థియరీ. 1943లో ఇచ్చారని చూసాం. సో, ఈ బిగ్ పుష్ థియరీని మీరు అబ్జర్వ్ చేస్తే ఇట్ వాస్ యాక్చువల్లీ గివెన్ బై రాసెన్‌స్టైన్ రోడెన్. ఎవరిస్తారండి? రాసెన్‌స్టీన్ రోడెన్ ఇస్తారు. సో, ఈ థియరీ ప్రకారం ఏం చెప్తున్నారంటే అండర్ డెవలప్డ్ కంట్రీస్ అంటే తక్కువ డెవలప్‌మెంట్ ఉన్న దేశాలు ఉంటాయి కదా! సో, అటువంటి కంట్రీస్‌లో గానీ లేదా డెవలపింగ్ కంట్రీస్‌లో గానీ పావర్టీని ఎలిమినేట్ చేయడం ఇంపార్టెంట్ కదా! సో, పేదరికాన్ని నిర్మూలించాలంటే ఏం చేయాలి? అక్కడ కూడా ఇన్వెస్ట్‌మెంటే పనిచేస్తుంది అని చెప్పారు. సో, బిగ్ పుష్ థియరీ అంటే అర్థం ఏంటంటే సింపుల్‌గా ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో కంట్రీస్‌కి మంచి పుష్ ఇవ్వాలి అని అర్థం. ఏ రూపంలో ఇవ్వాలండి? ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో. ఇది ఎస్పెషల్లీ ఎవరికి చెప్పారంటే అండర్ డెవలప్డ్ నేషన్స్‌కి. ఇన్వెస్ట్‌మెంట్ రూపంలో కంట్రీస్‌కి మంచి పుష్ ఇచ్చినప్పుడు పావర్టీని ఎరాడికేట్ చేయడం పాసిబుల్ అవుతుంది. పావర్టీని డిక్రీజ్ చేయడం పాసిబుల్ అవుతుంది అని చెప్పే థియరీ బిగ్ పుష్ థియరీ. ఎందుకు అలా చెప్పారు? ఎప్పుడైతే బాగా ఇన్వెస్ట్‌మెంట్ చేస్తారో, ఎప్పుడైతే గవర్నమెంట్ కూడా సపోర్ట్ ఇస్తదో, అటువంటి ఇన్వెస్ట్‌మెంట్స్ వల్ల ఏమవుతుందంటే ఎంప్లాయ్‌మెంట్ క్రియేట్ అవుతుంది. సో, ఎంప్లాయ్‌మెంట్ ఎప్పుడైతే క్రియేట్ అవుతుందో సరిపడా ఇన్వెస్ట్‌మెంట్ పెడితే సంపాదన సరిపడా వచ్చి పేదరికం అనేది నిర్మూలించొచ్చని చెప్పారు. దట్ ఈస్ ది ఫేమస్ బిగ్ పుష్ థియరీ ఎస్పెషల్లీ ఫర్ డెవలపింగ్ కంట్రీస్ గివెన్ బై రాసెన్‌స్టీన్ రోడెన్ అనే పర్సన్. నెక్స్ట్ వి హావ్ దిస్ సెక్యులర్ డిటోరియరేషన్ థియరీ. సో, ఇక్కడ సెక్యులర్ డిటోరియరేషన్ థియరీ ఇట్ వాస్ యాక్చువల్లీ గివెన్ బై సింగర్ అండి. ఎవరిస్తారు? ఫ్రీబిష్ సింగర్ అనే పర్సన్ ఇస్తారు. సో, ఈ థియరీ ఏం చెప్తుందంటే మనకి టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనే కాన్సెప్ట్ ఉంటుంది. ఏంటండి అది? టర్మ్స్ ఆఫ్ ట్రేడ్. సో, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే అర్థం ఏంటంటే ఒక దేశము వేరే దేశంతో వ్యాపారం చేస్తుంది కదా! అలా చేసినప్పుడు మనం వాళ్ళకి కొన్ని ప్రొడక్ట్స్‌ని అమ్ముతాము. వాళ్ళు మనకి కొన్ని ప్రొడక్ట్స్ అమ్ముతారు. సింపుల్‌గా చెప్పాలంటే నేను కొన్ని ప్రొడక్ట్స్ ఎక్స్‌పోర్ట్ చేస్తాను బయట దేశాలకి. బయట దేశాల నుంచి నేను కొన్ని ప్రొడక్ట్స్ కొనుక్కుంటాను. అంటే ఇంపోర్ట్ చేస్తాను. సో, ప్రైజెస్ ఆఫ్ ఎక్స్‌పోర్ట్ ప్రైజెస్‌కి మరియు ఇంపోర్ట్ ప్రైజెస్‌కి మధ్యలో ఉన్న రేషియోని టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అని పిలుస్తామండి. సో, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అంటే అర్థం ఏంటి? ఇట్ ఈస్ ది రేషియో. ఇట్ ఈస్ ది రేషియో బిట్వీన్ ఎక్స్‌పోర్ట్ ప్రైజెస్ అండ్ ఇంపోర్ట్ ప్రైజెస్. ఇలా చేయడం వల్ల నాకేంటి బెనిఫిట్ అంటే ఇలా ఎందుకు చేయాలి? ఎందుకు చేయాలి ఇలా నేనంటే దీన్ని బట్టి ఒక పర్టిక్యులర్ కమోడిటీ ఆఫ్ ప్రొడక్ట్స్‌ని నేను ఎక్స్‌పోర్ట్ చేయడం వల్ల, బయట దేశస్తులకి నేను అమ్మడం వల్ల, ఆ వచ్చిన డబ్బులతో నేను ఎన్ని ప్రొడక్ట్స్‌ని బయట దేశాల నుంచి కొనుక్కోవచ్చు అనే విషయం నాకు అర్థమవుతుంది. అందుకని టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ కాలిక్యులేట్ చేయాలి. సో, ఇక్కడున్న సెక్యులర్ డిటోరియరేషన్ థియరీ ఏం చెప్తుందంటే ఈ టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ అనేది డెవలపింగ్ కంట్రీస్‌కి, ఏ కంట్రీస్‌కండి? డెవలపింగ్ కంట్రీస్‌కి గ్రాడ్యువల్‌గా తగ్గిపోతుంది అని చెప్తున్నారు. ఏం చెప్తున్నారు? డిక్రీజ్ అవుతుంది. సో, ఇలా టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ డిక్రీజ్ అవుతుందని చెప్పే థియరీయే సెక్యులర్ డిటోరియరేషన్ థియరీ. సో, టర్మ్స్ ఆఫ్ ట్రేడ్ డిక్రీజెస్. అండ్ ఫైనల్‌గా వి హావ్ క్యాపిటల్ గూడ్స్ అండ్ హెవీ ఇండస్ట్రీస్. సో, మనం చాలా సార్లే చూసాం ఈ విషయాన్ని. క్యాపిటల్ గూడ్స్, హెవీ ఇండస్ట్రీస్‌కి సంబంధించి మనం మాట్లాడుతున్నామంటే వి ఆర్ టాకింగ్ అబౌట్ సెకండ్ 5 ఇయర్ ప్లాన్. అండ్ ఈ సెకండ్ 5 ఇయర్ ప్లాన్‌కి సంబంధించి దీన్ని ఏ మోడల్ అంటామండి? ఫెల్డ్‌మన్ మహల్నోబిస్ మోడల్. సో, పీసీ మహల్నోబిస్ ఏం చెప్పారు? క్యాపిటల్ అండ్ హెవీ ఇండస్ట్రీస్‌లో బాగా ఇన్వెస్ట్‌మెంట్ చేద్దాము. ఇండస్ట్రియల్ సెక్టార్‌ని ప్రమోట్ చేద్దాం అని చెప్పారు. విచ్ ఇస్ సెడ్ బై మహల్నోబిస్. సో, ఆబ్వియస్‌గా 4 అంటే బి. సో, 1 సి ఉండాలి. సో, ఇక్కడ మనకి 1 సి 2 ఆప్షన్స్‌లో ఉన్నాయి. కానీ 2 ఏముండాలండి? 2 ఏ ఉండాలి.
సో 1C 2A ఉన్న ఓన్లీ ఆప్షన్ ఏంటి? ఆప్షన్ సి. సో ఆన్సర్ ఏమైపోతుందండి? ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వెషన్ అని చెప్పొచ్చు. ఓకే, నెక్స్ట్ క్వెషన్. హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ ది ఫస్ట్ ఇండియన్ టు బి సెలెక్టెడ్ టు ది బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్ ఆన్ అ లిబరల్ పార్టీ టికెట్? సో లిబరల్ పార్టీ తరపున బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి ఎన్నిక అవ్వబడ్డా లేదా ఎలెక్ట్ అవ్వబడ్డా మొట్టమొదటి భారతీయుడు. సో అంత ఈజీ కాదు కదండి బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి ఇండియన్ ఎలెక్ట్ అవ్వాలంటే, బట్ ఇట్ వాజ్ డన్ బై నన్ అదర్ దెన్ అవర్ దాదాభాయ్ నౌరోజీ. సో దాదాభాయ్ నౌరోజీని మనం అబ్జర్వ్ చేస్తే ఈయన ఎన్నో పేర్లతో పిలుస్తాం కదా మనం. సో హీఈస్ నోన్ యాజ్ ది గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా. దాదాభాయ్ నౌరోజీ గారిని గ్రాండ్ ఓల్డ్ మ్యాన్ ఆఫ్ ఇండియా అంటాం. అండ్ ఈయన స్పెషాలిటీ ఏంటంటే ఫస్ట్ టైం మొట్టమొదటిసారి మన ఇండియాలో నేషనల్ ఇన్కమ్ని క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేసిన వ్యక్తి, రైట్? సో ఇండియాకి నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేస్తే ఎలా ఉంటుంది అని చెప్పి ఫస్ట్ టైం నేషనల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేసిన వ్యక్తి ఈయనే. పర్ క్యాపిటల్ ఇన్కమ్ క్యాలిక్యులేట్ చేయడానికి ట్రై చేసిన పర్సన్ కూడా దాదాభాయ్ నౌరోజీ గారే. ఈ రెండు సరిపోవు అన్నట్టు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లోకి ఎలెక్ట్ చేయబడ్డ ఫస్ట్ పర్సన్ అండి. సో ఏ పార్టీ? క్వశ్చన్లో ఆల్రెడీ మీకు కవర్ అయింది ఇన్ఫర్మేషన్. లిబరల్ పార్టీ టికెట్ తరపున, సో లిబరల్ పార్టీ తరపున ఈయన ఎన్నుకోబడ్డారు యాజ్ అ ఫస్ట్ ఇండియన్ పర్సన్. సో ఏ సంవత్సరంలో పనిచేశారు బ్రిటిష్ హౌస్ ఆఫ్ కామన్స్లో అంటే 1892 నుంచి 1895 వరకు అండి. 1892 to 95 పనిచేయడం జరుగుతుంది. ఓకే, రైట్. సో లెట్ us see the remaining options. నౌ కమింగ్ టు చంద్రశేఖర్ ఆజాద్. సో మనకి బాగా తెలుసు హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్. హిందుస్థాన్ రిపబ్లిక్ అసోసియేషన్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ లీడర్స్ చంద్రశేఖర్ ఆజాద్ అని చెప్తామండి. నౌ కమింగ్ టు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అన్నప్పుడు మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి? హీ వాజ్ ది చైర్మన్ ఆఫ్ డ్రాఫ్టింగ్ కమిటీ. సో మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీలో డ్రాఫ్టింగ్ కమిటీ చైర్మన్ ఆబ్వియస్గా బిఆర్ అంబేద్కర్ గారు. నెక్స్ట్ ఆప్షన్ డి చూడండి, భగత్ సింగ్. సో ఇక్కడ భగత్ సింగ్ అన్నప్పుడు రెండు ఇంపార్టెంట్ ఆర్గనైజేషన్స్ గుర్తు రావాలి. వన్ ఇస్ నౌజవాన్ భారత్ సభ, రైట్? నౌజవాన్ భారత్ సభ. అండ్ ఇంకొకటేమో మన హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్, దాన్నే మనం HSRA. సో ఈయన నౌజవాన్ భారత్ సభ ఫౌండర్ అండి. అలాగే హిందుస్థాన్ సోషలిస్ట్ రిపబ్లికన్ అసోసియేషన్కి ఇంపార్టెంట్ లీడర్ అని చెప్పొచ్చు. నెక్స్ట్ కమింగ్ టు దాదాభాయ్ నౌరోజీ గారు. సో ఈయనకి సంబంధించి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం అని పిలుస్తామండి. దాదాభాయ్ నౌరోజీని ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ ఇండియన్ నేషనలిజం. దట్ ఈస్ అనదర్ స్పెషాలిటీ ఆఫ్ దాదాభాయ్ నౌరోజీ. అండ్ ఈయనకి సంబంధించిన బుక్ సో బాగా తెలుసు కదా, చాలాసార్లు రివైజ్ చేసాం. Poverty and Un-British Rule in India is his book. Okay, right. Which of the following types of house remains were found in Mehergarh site of Harappan civilization? సో మేహర్గర్లో ఎటువంటి హౌస్ రిమైన్స్ లేదా హౌసెస్ ఏ షేప్లో దొరికాయి? సో ఏ షేప్లో దొరికాయండి? యాక్చువల్గా స్క్వేర్, రెక్టాంగులర్ అండి. మేహర్గర్ అనే కాదండి, జనరల్గా హరప్పన్ సివిలైజేషన్లో ఇల్లులు మనం చూస్తే మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ మనకి అక్కడ హౌస్ ఆర్కిటెక్చర్ ఎక్కువగా స్క్వేర్ అలాగే రెక్టాంగులర్ షేప్లోనే ఉంది ఐవీసీలో, రైట్? సో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో హౌసెస్కి సంబంధించి కొన్ని ఇంపార్టెంట్ ఫీచర్స్ని మనం అబ్జర్వ్ చేద్దాం. ఇక్కడ అక్కడ హౌసెస్ ఎలా ఉండేవి? ఫస్ట్ అయితే అవి కన్స్ట్రక్షన్ బేక్డ్ బ్రిక్స్తో చేసేవారండి. దాన్నే బర్న్ట్ బ్రిక్స్ అని కూడా పిలుస్తాం. సో మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ కన్స్ట్రక్షన్ వాళ్ళు ఏ బ్రిక్స్ యూజ్ చేశారు అంటే బర్న్ట్ బ్రిక్స్ని యూజ్ చేసేవారు. అండ్ హౌసెస్ అనేవి షేప్ ఆల్రెడీ చూసాం, స్క్వేర్ లేదా రెక్టాంగిల్ షేప్ హౌసెస్ ఉండేవి మోస్ట్లీ. ఈ హౌసెస్ ముందు కంపల్సరీ ఒక కోర్ట్ యార్డ్ కనిపిస్తుందండి. హౌసెస్ ముందు ఏముంటుంది? కోర్ట్ యార్డ్ అనేది కనిపిస్తూ ఉంటుంది. సో ఈవెన్ మేహర్గర్లో కూడా మనం చూడటం జరిగింది. జస్ట్ మినిట్, ఎస్. సో ఈవెన్ మేహర్గర్లో కూడా మనం అదే అబ్జర్వ్ చేయడం జరిగింది. సో దీంతో పాటు హౌసెస్ ఎలా ఉంటాయి అంటే మోస్ట్ ఆఫ్ ది హౌసెస్ ఆర్ 2 స్టోరీడ్ హౌసెస్ అండి. ఎన్ని ఫ్లోర్స్ ఉంటాయి? 2 స్టోరీస్. సో 2 స్టోరీడ్ హౌసెస్ ఉన్నాయి మనకి ఐవీసీలో, రైట్? అండ్ డ్రైనేజ్, హౌసెస్ దగ్గర ఉన్న డ్రైనేజ్ కూడా చాలా అడ్వాన్స్డ్, వెల్ కవర్డ్ డ్రైనేజెస్ ఉన్నాయండి. అప్పుడే కవర్డ్
డ్రైనేజెస్ అనేవి ఇండస్ వ్యాలీ సివిలైజేషన్లో ఉన్న చాలా హౌసెస్కి సంబంధించిన ఆర్కిటెక్చర్స్లో మనకి కనిపిస్తాయి. దీస్ ఆర్ ది 5 ఫీచర్స్ ఆఫ్ ఐవీసీ అని చెప్పచ్చు. ఇక్కడ ఇందులోనూ స్పెసిఫిక్గా మేహర్గర్ కోసం మాట్లాడితే, మేహర్గర్ ఎక్కడ లొకేట్ అయి ఉందండి? మనకి పాకిస్తాన్లో బలోచిస్తాన్ అనే ప్రాంతంలో లొకేట్ అయి ఉంది, రైట్? పాకిస్తాన్ దగ్గర బలోచిస్తాన్లో ఉంది మేహర్గర్. సో ఈ మేహర్గర్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే, నాట్ జస్ట్ ఇన్ ఇండియా అండి, ఓవరాల్గా సౌత్ ఏషియాలోనే ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్, మొట్టమొదటిగా అగ్రికల్చర్ ఇలా జరిగింది అన్న ఒక క్లియర్ ఎవిడెన్స్ మేహర్గర్లోనే దొరికింది. దట్ ఈస్ అనదర్ స్పెషాలిటీ ఆఫ్ మేహర్గర్. సో ది ఫస్ట్ ఎవిడెన్స్ ఆఫ్ అగ్రికల్చర్ అని కూడా చెప్పచ్చు మనం మేహర్గర్కి, రైట్? అండ్ మేహర్గర్ ఇస్ నాట్ జస్ట్ హరప్పన్ సైట్ అండి, కేవలం అది హరప్పన్ సైట్ మాత్రమే కాదు, ఇట్ ఈస్ అ ఫేమస్ నియోలిథిక్ సైట్ అండి. మెహర్గర్ ఈజ్ ఆల్సో అ నియోలిథిక్ సైట్. అండ్ మెహర్గర్లో ఉన్న హౌసెస్ యొక్క స్పెషాలిటీ ఏంటంటే స్క్వేర్ రెక్టాంగులర్ హౌసెస్, బట్ వీటి యొక్క కన్స్ట్రక్షన్స్కి ఎక్కువగా లోకల్ మడ్ యూస్ చేశారండి. ఎక్కువ యూస్ చేసిన మడ్ ఏంటి? లోకల్ మడ్ యూస్ చేశారు. అండ్ ఇక్కడ చాలా వరకు వీళ్ళు గ్రెయిన్స్ని స్టోర్ చేయడానికి గ్రానరీస్ కూడా కనిపించాయి. సో అగ్రికల్చర్ ఎవిడెన్స్ దొరికింది కదండి, సో ఆ గ్రెయిన్స్కి సంబంధించిన స్టోరేజ్కి గ్రానరీస్ కూడా మనకి కనిపిస్తూ ఉన్నాయి. దట్ ఈస్ అనదర్ స్పెషాలిటీ ఆఫ్ మేహర్గర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ అవార్డ్స్ వాజ్ వన్ బై లతా మంగేష్కర్ ఇన్ 2001? సో 2001లో లతా మంగేష్కర్ గారు ఏ పురస్కారాన్ని అందుకున్నారు? సో ఏ అవార్డు గెలిచారండి? ద మోస్ట్ ఫేమస్ భారత్ రత్న అవార్డ్ అండి. సో కమింగ్ టు లతా మంగేష్కర్, ఈవిడ ఐ థింక్ షీ నీడ్స్ నో ఇంట్రడక్షన్ అండి, బికాస్ ఇండియాలోనే షీ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ పాపులర్ అండ్ మోస్ట్ ప్రామినెంట్ ప్లేబ్యాక్ సింగర్స్. సో అది ఆల్రెడీ అందరికీ తెలుసు, బట్ మనకి ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం అబ్జర్వ్ చేస్తే ఇక్కడ అవార్డ్స్ ఇంపార్టెంట్ అండి. సో అవార్డ్స్ చూసే ముందు మనకి ఆర్టిస్ట్ కోసం మనం ఎప్పుడు మాట్లాడినా సరే వాళ్ళు ఏ పర్టిక్యులర్ ప్రాంతంలో జన్మించారు లేదా ఏ ప్రాంతానికి సంబంధించిన వాళ్ళు అని అడగడానికి ఎక్కువ ఛాన్సెస్ ఉంటాయి. సో షీ బిలాంగ్స్ టు ఇందోర్. ఎక్కడ జన్మించారండి? ఇందోర్ ప్రాంతంలో, మధ్యప్రదేశ్లో ఆవిడ జన్మించారు. సో ఈవిడికి ఎన్నో అవార్డ్స్ వచ్చాయండి. ఆ అవార్డ్స్ అన్నీ మనం లెక్క పెట్టలేం, బట్ మన ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకి పద్మభూషణ్ అవార్డ్, పద్మ విభూషణ్ అవార్డ్ అండ్ భారత్ రత్న మోస్ట్ ఇంపార్టెంట్. సో కమింగ్ టు పద్మభూషణ్, సో ఆవిడకి పద్మభూషణ్ ఎప్పుడు వచ్చింది? 1969లో వచ్చిందండి. పద్మ విభూషణ్ ఎప్పుడు వచ్చింది లతా మంగేష్కర్ గారికి? 1999లో వస్తుంది. ఓకే, ఎస్, 1999. భారత్ రత్న మనకు తెలుసు కదా, 2001లో వచ్చింది. ఇవి కాకుండా ఇంకొక ఇంపార్టెంట్ అవార్డ్ అండి, 1989లోనే గెలిచారు ఆవిడ, విచ్ ఈజ్ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్. సో మనకు అది కూడా ఇంపార్టెంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో. దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు అది 1989లో వస్తుంది ఆవిడకి. ఫాల్కే అవార్డు. ఓకే, రైట్. సో మోస్ట్లీ భారత్ రత్న అయితే ఐడియా ఉంటుందండి. సో ఈ రెండు ఆల్రెడీ చూసేసాం, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోవచ్చు. సో మ్యాచ్ ఏ కాలమ్ ఏ విత్ కాలమ్ బి. సో కాలమ్ ఏలో ఏమి ఇచ్చారు? ఇక్కడ ఇచ్చేసారు న్యూట్రియన్స్ ఇచ్చారు, ఇక్కడ అవి ఏ సోర్సెస్లో అవైలబుల్గా ఉంటాయి. ఓకే, క్వశ్చన్ కనిపిస్తుందా? రైట్. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్. సో ప్రోటీన్ రిచ్ ఫుడ్ అంటే మనకి ఫస్ట్ గుర్తొచ్చేది ఏంటండి? ఆబ్వియస్గా మనకు గుర్తొచ్చేది ఎగ్ వైట్. సో ప్రోటీన్ అన్నప్పుడు వీ కెన్ గో ఫర్ ఎగ్ వైట్. ఫ్యాట్ రిచ్ ఫుడ్ అంటే మనకి ఆప్షన్ డిలో బటర్ అండ్ చీజ్ ఉంది. సో 1కి సి ఉండాలి, 2కి డి ఉండాలి. సో ఫస్టే అన్నీ చూడక్కర్లేదు, బట్ ఎస్ 1C 2Dతో 2 ఆప్షన్స్ ఉన్నాయి. కార్బోహైడ్రేట్స్ అంటే ఫస్ట్ ఏంటండి? వీట్ గుర్తొస్తుంది, వీట్ ఆర్ రైస్. సో 1C 2D అండ్ 3A. సో అలా ఉన్న ఆప్షన్ ఏంటండి? ఆప్షన్ సి. సో ఆప్షన్ సి ఈజ్ ది కరెక్ట్ ఆన్సర్. వైటమిన్ సి. సో వైటమిన్ సి అంటేనే మనకి లెమన్ గుర్తు రావాలి. సో వైటమిన్ సి ఈజ్ మోస్ట్లీ అవైలబుల్ ఎక్కడండి? లెమన్స్లో మనకి అవైలబుల్గా ఉంటుంది, వెరీ రిచ్ ఫుడ్ అది. సో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఈ మూడింటిని ఏమంటామండి? మ్యాక్రో న్యూట్రియన్స్ అంటాం, రైట్. సో ప్రోటీన్స్, ఫ్యాట్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా మనకి మ్యాక్రో న్యూట్రియన్స్లోకి వస్తాయి. అండ్ వైటమిన్స్ అండ్ మినరల్స్ మనకి ఎందులోకి వస్తాయి? మైక్రో న్యూట్రియన్స్లోకి వస్తాయి. అండ్ ఇక్కడ మనకున్న వైటమిన్ సి యొక్క సైంటిఫిక్ నేమ్ జనరల్గా ఎగ్జామ్లో అడుగుతారు కదా,
సో వైటమిన్ సి ఈజ్ ఆల్సో నోన్ యాజ్ ఆస్కార్బిక్ యాసిడ్, రైట్? ఆస్కార్బిక్ యాసిడ్ అని పిలుస్తామండి. ఒకవేళ వైటమిన్ సి మనకి డెఫిషియన్సీ వస్తే, అలా డెఫిషియన్సీ వల్ల వచ్చే డిసీజ్ని ఏమని పిలుస్తాము? వి నో దట్ ఈస్ స్కర్వీ. స్కర్వీ డిసీజ్ అని పిలుస్తాం, రైట్? ఎస్. ఓకే. హూ ప్రపౌండెడ్ ది ఫేమస్ ఈక్వేషన్ E is equal to mc square? ఓకే, ఇది mc స్క్వేర్ ఉండాలండి. E is equal to mc స్క్వేర్. సో ఈ ఈక్వేషన్ ఎవరు చెప్తారండి? ద మోస్ట్ ఫేమస్ ఆల్బర్ట్ ఐన్స్టీన్ చెప్తారు. సో ఆల్బర్ట్ ఐన్స్టీన్ని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈయన ఈ ఈక్వేషన్ని మనకి 1905లో ఇవ్వడం జరిగిందండి. సో ఈ ఈక్వేషన్ ద్వారా ఏం చెప్పారు? సో మాస్ అనేది ఎనర్జీగా అవుతుంది అని చెప్పారు. సో మాస్కున్న కెపాసిటీ ఏంటండి? మాస్ బికమ్స్ ఎనర్జీ. అండ్ ఇంకా ఏం చెప్పారు? ఎనర్జీ హ్యాస్ మాస్ అని చెప్పారు. మాస్ ఎనర్జీగా అవుతుంది, అలాంటి ఎనర్జీకి మాస్ ఉంటుంది అని సింపుల్గా E ఈజ్ ఈక్వల్స్ టు ఎంసీ స్క్వేర్ అని ఈక్వేషన్ ద్వారా చెప్పారు. సో ఇక్కడ మనకి E అంటే అర్థం ఏంటండి? E అంటే అర్థం ఎనర్జీ. E ఇండికేట్స్ ఎనర్జీ, రైట్? నెక్స్ట్ M ఇండికేట్స్ మాస్. M indicates mass and C indicates speed of light squared, right? Yes. So C indicates speed of light squared అండి. లైట్ స్క్వేర్ ఫేమస్ ఈక్వేషన్ కదా. సో ఇయర్ కూడా గుర్తుండాలి ఇప్పుడు 1905. బట్ ఇక్కడ మనకి సో ఏం చెప్తున్నారు? ఎనర్జీ దేనికి ఈక్వల్ అంటండి? మాస్ని స్పీడ్ ఆఫ్ లైట్ స్క్వేర్డ్తో ఎప్పుడైతే ప్రోడక్ట్ చేస్తామో ఆ ప్రోడక్ట్కి ఎనర్జీ ఎప్పుడు ఈక్వల్గా ఉంటుంది. సో అసలు ఈ ఈక్వేషన్ తాలూకా ఇంపార్టెన్స్ మోస్ట్లీ మనకి ఎక్కడ ఉంటుంది అంటే మనకి న్యూక్లియర్ రియాక్షన్స్ దగ్గర. సో న్యూక్లియర్ రియాక్షన్స్ దగ్గర ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది అనేది అర్థం చేసుకోవడానికి చాలా ఇంపార్టెంట్ అండి. ఓకే, న్యూక్లియర్ రియాక్షన్స్ దగ్గర ఎనర్జీ ఎలా రిలీజ్ అవుతుంది, ఎనర్జీ రిలీజ్ అయ్యే విధానాన్ని అర్థం చేసుకోవాలంటే ఈ ఈక్వేషన్ ఇంపార్టెంట్. ఓకే, రైట్. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. కమింగ్ టు ది ఫస్ట్ ఆప్షన్ విచ్ ఇస్ ఎర్నెస్ట్ రూథర్ ఫార్డ్. సో ఎర్నెస్ట్ రూథర్ ఫార్డ్ అన్నప్పుడు హీఈస్ నోన్ యాజ్ ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్, రైట్? ఏమంటామండి ఆయన్ని? ఫాదర్ ఆఫ్ న్యూక్లియర్ ఫిజిక్స్ అని పిలుస్తాం. న్యూక్లియర్ ఫిజిక్స్. నౌ కమింగ్ టు ఐసెక్ న్యూటన్. సో మనకి న్యూటన్ అన్న వెంటనే మనకు గుర్తొచ్చే రెండు థింగ్స్ ఏంటండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆయన లా ఆఫ్ మోషన్ అండ్ గ్రావిటీ. సో మోషన్ అండ్ గ్రావిటీ లాస్ ఇచ్చారు కదా. సో లా ఆఫ్ మోషన్ ప్రపోజ్ చేశారు, లా ఆఫ్ గ్రావిటీ. ఈ రెండు మనకి న్యూటన్ అన్నప్పుడు గుర్తు రావాల్సిన అంశాలు. వర్నర్ హైసెన్బర్గ్, ఈయనకి ఇంకొక స్పెషాలిటీ ఉంది. సో ఈయనకున్న స్పెషాలిటీ ఏంటంటే ఈయన మనకి ఎర్లీ ఫార్మ్స్ ఆఫ్ క్వాంటమ్ థియరీ, ఇప్పుడు మనకి బాగా ఫేమస్ అవుతున్న టాపిక్ ఏంటంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో క్వాంటమ్ థియరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్. సో ఎర్లియస్ట్ ఫార్మ్ ఆఫ్ క్వాంటమ్ థియరీని డెవలప్ చేయడంలో ఈయన చాలా మేజర్ రోల్ ప్లే చేశారని చెప్పొచ్చు. క్వాంటమ్ థియరీ యొక్క వెరీ ఎర్లీ ఫార్మ్స్కి. దట్ ఈస్ స్పెషల్ అబౌట్ వర్నర్ హైసెన్బర్గ్. ఓకే, ఎస్. ఓకే, రైట్. సో ఎస్, వీ కెన్ గో ఫర్ నెక్స్ట్ క్వశ్చన్. విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ యాక్ట్స్ ప్రివెంట్స్ డిస్రెస్పెక్ట్ టు ది నేషనల్ ఫ్లాగ్ అండ్ నేషనల్ యాంథమ్? సో ఇక్కడ మనకి 4 యాక్ట్స్ ఇచ్చారండి. యాక్ట్స్ చూసే ముందు ఫస్ట్ మనకి తెలియాల్సింది ఏంటంటే ఇక్కడ 2 యాక్ట్స్ అసలు ఎగ్జిస్టెన్స్లో లేవు. సివిల్ లిబర్టీస్ యాక్ట్ 2001 లేదండి. ప్రొటెక్షన్ ఆఫ్ నేషనల్ ఆనర్స్ యాక్ట్ 1996, ఈ 2 చట్టాలు అసలు ఎగ్జిస్టెన్స్లోనే లేవు. మన దగ్గర ఉన్న 2 ఇంపార్టెంట్ చట్టాలు అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండి, దీన్నే UAPA అని పిలుస్తాం, అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్. ఇంకొకటి ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్. సో ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్స్ టు నేషనల్ ఆనర్ యాక్ట్ అనే చట్టాన్ని 1971లో తీసుకొచ్చాం. అండ్ క్వశ్చన్లో అడిగినట్టు ఎవరైనా సరే మన నేషనల్ ఫ్లాగ్ని కానీ నేషనల్ యాంథమ్ని కానీ అంటే కావాలని డిస్రెస్పెక్ట్ చేస్తే వాళ్ళని మనం పనిష్ చేసేది ఈ యాక్ట్ వల్లనే. సో ఆన్సర్ ఏంటండి? ఆప్షన్ ఏ. సో క్వశ్చన్లో ఆల్రెడీ ఉంది, 1971లోనే చట్టం వస్తుంది. ముఖ్యంగా ఏ విషయంలో ప్రొటెక్ట్ చేస్తుంది అంటే ఫస్ట్ మన నేషనల్ యాంథమ్. నేషనల్ యాంథమ్, రెండోది మన నేషనల్ సాంగ్. సో ఎవరైనా సరే కావాలని నేషనల్ సాంగ్ నేషనల్ యాంథమ్ ఉన్న ప్లేసెస్లో డిస్రెస్పెక్ట్ చేయడం, వాటికి కావాలని ఎవరైనా
ఎలాంటి రకమైన డిస్టర్బెన్స్ని క్రియేట్ చేయాలని చూసినా సరే ఈ యాక్ట్ అనేది ఎగ్జిస్టెన్స్లోకి వచ్చి ఇది ఫైన్ కానీ ఇంప్రిజన్మెంట్ కానీ లేదా రెండు ఫైన్ అలాగే ఇంప్రిజన్మెంట్ రెండు కొన్నిసార్లు రెండు పనిష్మెంట్స్ని ఇస్తుందండి. ఇంప్రిజన్మెంట్ అన్నప్పుడు గుర్తుపెట్టుకోండి ఈ చట్టం ప్రకారంగా 3 సంవత్సరాలండి. ఇంప్రిజన్మెంట్ ఎన్ని సంవత్సరాలు? 3 years ఇస్తారు. కొన్ని కేసెస్లో మీ బిహేవియర్ బట్టి రెండు కూడా ఇంపోజ్ చేయొచ్చు. 2 types ఆఫ్ పనిష్మెంట్స్ కూడా ఇంపోజ్ చేయబడతాయి. ఓకే, నెక్స్ట్ అన్లాఫుల్ యాక్టివిటీస్ ప్రివెన్షన్ యాక్ట్ అండి. సో ఇదేంటంటే ఇక్కడ ఇచ్చిన ఇయర్ ఒక్కటి తప్పండి. 1967లో వస్తుంది. ఇది ఎప్పుడు వచ్చింది? యుఏపిఏ అనే చట్టం 1967లో వస్తుంది. సో పేరులోనే ఉందండి. ఈ చట్టం ప్రకారంగా ప్రభుత్వం ఏం చేయాలనుకుంటుందంటే ఏవైనా సరే యాంటీ టెర్రరిజం యాక్టివిటీస్, సో టెర్రరిస్ట్కి సంబంధించి ఎటువంటి యాక్టివిటీస్ ఉన్నా వాటికి విరుద్ధంగా ఈ చట్టం పనిచేస్తుంది. సింపుల్గా చెప్పాలంటే ఇట్ ఈస్ అన్ యాంటీ టెర్రరిజం యాక్ట్ అని చెప్పచ్చు. సో ఎటువంటి పని అయినా సరే అది ఒకవేళ మన సొసైటీని డిస్టర్బ్ చేస్తుంది, వైలెన్స్ అండ్ థ్రెట్ని కానీ టెర్రరిజంని కానీ ప్రమోట్ చేసేలా ఉంది అని అనిపిస్తే వెంటనే ఆ యాక్ట్ జరగకుండా ఆపడానికి ఈ యుఏపిఏ అనే చట్టం కింద వాళ్ళని అరెస్ట్ చేయొచ్చు. దట్ ఈస్ యుఏపిఏ యాక్ట్. 1967లో తీసుకొచ్చారండి. బట్ దీనికి మళ్ళీ అమెండ్మెంట్స్ చేశారు. రకరకాల టైంలో దీనికి అమెండ్మెంట్స్ అయ్యాయి. సో 2004లో ఒక అమెండ్మెంట్ వచ్చింది, 2008లో ఒక అమెండ్మెంట్ వచ్చింది, మళ్ళీ రీసెంట్గా చెప్పాలంటే 2019లో కూడా దీనికి అమెండ్మెంట్స్ వచ్చాయి. దట్ ఈస్ ది స్పెషాలిటీ. ఓకే, రైట్. వాట్ వాజ్ ది మెయిన్ ఆబ్జెక్టివ్ ఆఫ్ సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ ఇన్ ఇండియా? సో భారతదేశంలో రెండవ గ్రీన్ రెవల్యూషన్ యొక్క ముఖ్యమైన ఆబ్జెక్టివ్ ఏంటి? సో మెయిన్ ఆబ్జెక్టివ్ ఏంటంటే ఫోకసింగ్ ఆన్ హోలిస్టిక్ డెవలప్మెంట్ ఇన్ అగ్రికల్చర్. ఎస్, కరెక్ట్ అండి. ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్ చూడండి, మొట్టమొదటి గ్రీన్ రెవల్యూషన్ మన ఇండియాలో ఎప్పుడు ఇంప్లిమెంట్ చేశారండి? యాక్చువల్గా 1965లో మనం తీసుకొచ్చాం. 1965లో దీన్ని తీసుకొచ్చినప్పుడు మోస్ట్లీ పంజాబ్ అండ్ హర్యానాలో ఇంప్లిమెంట్ చేయబడింది. రైట్, పంజాబ్ మరియు హర్యానా ప్రాంతాల్లో మనం ఇంప్లిమెంట్ చేసాం. అంటే దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది? పేరుకి మనం ప్రొడక్టివిటీని పెంచాలి, ఫుడ్ ప్రొడక్షన్ని పెంచాలని గ్రీన్ రెవల్యూషన్ తీసుకొచ్చినా అన్ని ప్రాంతాల్లోనూ సమానంగా దాన్ని ఇంప్లిమెంట్ చేయలేదు. మనం ఎక్కువగా అప్పుడు ఫోకస్ చేసిన ప్రాంతాలు ఏంటండి? వన్ ఇస్ పంజాబ్, ఇంకొకటి హర్యానా. ఇంకా చెప్పాలి అంటే నార్త్ వెస్ట్ ఇండియా, నార్త్ వెస్టర్న్ ఇండియా లేదా నార్త్ వెస్టర్న్ స్టేట్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ ఎక్కువ ప్రమోట్ చేసి వీట్, రైస్ ప్రొడక్షన్ని పెంచాలని చూసాం. సో దీన్ని బట్టి ఈక్వల్గా ఉందా అండి? ఇంప్లిమెంటేషన్ లేదు. సో అందుకే ఏం ఆలోచించారంటే ఫస్ట్ తెలుగా అన్ఈక్వల్గా చేశాం కదా, సో అందులో ఉన్న మిస్టేక్స్ని మనం కరెక్ట్ చేసుకుంటూ గ్రీన్ రెవల్యూషన్కి సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ని తీసుకొద్దాము అని డెసిషన్ తీసుకొని మన గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అనేది 2005-2006 టైంలో దీన్ని ఇంప్లిమెంట్ చేసింది. సో సెకండ్ గ్రీన్ ఎప్పుడు వచ్చిందండి గ్రీన్ రెవల్యూషన్? 2005-06లో. సో దీన్ని ఎవరు ఇంట్రడ్యూస్ చేస్తారు? చిదంబరం. ఓకే, అప్పటి మన ఫినాన్స్ మినిస్టర్ చిదంబరం దీన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరుగుతుంది. ఓకే, ఆ ఇయర్లో. సో దీని ఫోకస్ ఏంటంటే ఇప్పుడు ఓన్లీ నార్త్ వెస్టర్న్ స్టేట్స్కే కాదు, ఈస్టర్న్ ఇండియాని కూడా ఇప్పుడు మనం ఫోకస్ చేయడం ఇంపార్టెంట్ అని అర్థమైంది. సో మన ఈస్టర్న్ పార్ట్ ఆఫ్ ది ఇండియాని అండ్ ఓవరాల్గా మన కంట్రీని ఎక్కడెక్కడైతే ఫస్ట్ గ్రీన్ రెవల్యూషన్లో మనం ఇగ్నోర్ చేసామో ఆ స్టేట్స్ అన్నీ కూడా హాలిస్టిక్గా మనం డెవలప్ చేద్దామనే ఉద్దేశంతో ఓవరాల్గా అగ్రికల్చర్ ప్రొడక్షన్ని డెవలప్ చేయడం కోసం సెకండ్ గ్రీన్ రెవల్యూషన్ని ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది. సో దట్స్ వై ఆన్సర్ ఈజ్ ఆప్షన్ సి అని చెప్పచ్చండి. అండ్ మోస్ట్లీ మనకు తెలుసు గ్రీన్ రెవల్యూషన్ అన్నప్పుడు ఎన్నో 5-year ప్లాన్ అని చెప్తామండి. మోస్ట్ ఇంపార్టెంట్గా 3వ 5-year ప్లాన్ అని చెప్తాం. ఆప్షన్స్లో థర్డ్ లేకపోతే సమ్ టైమ్స్ వీ కెన్ గో ఫర్ 4th 5-year ప్లాన్, ఎందుకంటే కంటిన్యూషన్ అనేది 4th 5-year ప్లాన్ వరకు కూడా వెళ్ళింది. ఓకే, రైట్. వేర్ ఈస్ ది కుదర్ముఖ్ ఐరన్ ఓర్ మైన్ లొకేటెడ్? సో కుదర్ముఖ్ ఐరన్ ఓర్ మైన్ అనేది ఎక్కడ లొకేట్ అయి ఉంది అని అడిగారు. సో ఎక్కడ లొకేట్ అయి ఉందండి? కర్ణాటక. సో ఇక్కడ ఈ పదం కూడా చాలా స్పెషల్గా ఉంటుందండి. కుదర్ముఖ్ మీనింగ్ ఏంటంటే హార్స్ ఫేస్ అండి. కుదర్ముఖ్ అంటే అర్థం ఏంటి? ఇట్ మీన్స్ హార్స్ ఫేస్. సో కర్ణాటకలో ఒకప్పుడు వన్ ఆఫ్ ది వెరీ ఇంపార్టెంట్ ఐరన్ ఓర్ మైన్స్ అండి ఇది. ఓకే, కుదర్ముఖ్ అంటే హార్స్ ఫేస్, వెరీ ఇంపార్టెంట్ ఐరన్ ఓర్ మైన్.
ఎక్కడ లొకేట్ అయి ఉంది అంటే చిక్మంగళూరు అనే ప్రాంతంలో, వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఉందండి. ఓకే, చిక్మంగళూరు వెస్టర్న్ ఘాట్స్ దగ్గర ఈ ఐరన్ ఓర్ మైన్ లొకేట్ అయి ఉంది. బట్ ఇప్పుడు ప్రెసెంట్ దీని ఐరన్ ఓర్ ఆపరేషన్స్ యాక్చువల్గా 2005లో స్టాప్ చేయబడ్డాయి. ఎప్పుడు స్టాప్ చేశారు? 2005లో ఇక్కడ ఐరన్ ఓర్ మైనింగ్ వద్దు అని ఆపేశారు. ఎందుకు ఆపారు అంటే ఎన్వైరన్మెంటల్ కన్సర్న్స్. సో ఎన్వైరన్మెంట్కి దీనివల్ల నష్టం జరుగుతుంది అని చెప్పి ఆ రీజన్స్తో దీన్ని స్టాప్ చేయడం జరిగింది. ఒకసారి రిమైనింగ్ ఆప్షన్స్ చూద్దాం. కమింగ్ టు ఆంధ్రప్రదేశ్ అండి. ఆంధ్రప్రదేశ్లో వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ ఐరన్ ఓర్ మైన్ అని చెప్పాలంటే వీ కెన్ సే ఓబులపురం ఐరన్ ఓర్ మైన్ అండి. ఏమనొచ్చండి? ఓబులపురం ఐరన్ ఓర్ మైన్ అని చెప్పచ్చు. నెక్స్ట్ కమింగ్ టు బీహార్, నాట్ సో ఇంపార్టెంట్ అండి. ఐరన్ ఓర్ మైన్స్ పరంగా బీహార్లో మరీ అంత ఇంపార్టెంట్ కూడా ఏం లేవు. ఒడిశాలో మళ్ళీ మనకి బాల్దా బాక్ ఐరన్ ఓర్ మైన్ ఉంది కదా. ఎస్, సో బాల్దా బ్లాక్ ఐరన్ ఓర్ మైన్ ఉంది ఇక్కడ. ఐరన్ ఓర్ మైన్ ఒడిశాలో అని చెప్పచ్చు. అండ్ అపార్ట్ ఫ్రమ్ దిస్ కుదర్ముఖ్ ఐరన్ ఓర్ మైన్, ఓవరాల్గా మనకి ఇండియాలోనే లార్జెస్ట్ ఐరన్ ఓర్ మైన్ అని చెప్పాలంటే వీ కెన్ సే బైలాదీలా ఐరన్ ఓర్ మైన్ అండి. ఏమని చెప్పచ్చు? బైలాదీలా ఐరన్ ఓర్ మైన్. ఇది మనకి భారతదేశంలోనే లార్జెస్ట్ అని చెప్పచ్చు. ఇది ఎక్కడ లొకేట్ అయి ఉంది? ఇది యాక్చువల్గా మనకి ఛత్తీస్గఢ్లో లొకేట్ అయి ఉంది. ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ఛత్తీస్గఢ్. ఓకే, ఎస్. ద వెస్టర్న్ ఘాట్స్ అండ్ ది ఈస్టర్న్ ఘాట్స్ మీట్ ఎట్ విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ప్లేసెస్ ఇన్ సదర్న్ ఇండియా? సో మనకి వెస్టర్న్ ఘాట్స్ అలాగే ఈస్టర్న్ ఘాట్స్ ఎక్కడ మీట్ అవుతాయి? సో సౌత్ ఇండియాలో ఇవి మీట్ అయ్యే ప్లేస్ ఎక్కడుందండి మనకి బాగా తెలుసు. ఇట్ ఈస్ నీలగిరి హిల్స్. సో నీలగిరి హిల్స్ స్పెషాలిటీ ఏంటంటే ఇది 3 రాష్ట్రాలకి ట్రై జంక్షన్ అండి. ట్రై జంక్షన్లా పనిచేస్తుంది. సో ఇట్ ఈస్ ఎ ట్రై జంక్షన్. దేనికి ట్రై జంక్షన్? తమిళనాడు, ఆబ్వియస్గా కర్ణాటక, మరియు కేరళ. ఈ 3టికి ట్రై జంక్షన్లా పనిచేస్తుంది. దాంతోపాటు క్వశ్చన్లో మనకి చెప్పినట్టు వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ వచ్చి మీట్ అయ్యే పాయింట్ కూడా ఈ నీలగిరి హిల్సే. సో అలా దీనికి 2 స్పెషాలిటీస్ ఉన్నాయండి, ఒకటి కాదు. ఇట్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పచ్చు. కమింగ్ టు రిమైనింగ్ ఆప్షన్స్ ఒకసారి చూద్దాం. సాత్పురా హిల్స్. సో సాత్పురా హిల్స్ ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ అని చెప్పచ్చా? ఎస్, ఇట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ డెక్కన్ ప్లాటూ కింద కన్సిడర్ చేయొచ్చు ఈ హిల్స్ని. సో ఈ హిల్స్ ఎక్కడ లొకేట్ అయి ఉన్నాయండి? మోస్ట్లీ ఇవి మనకి మధ్యప్రదేశ్ అలాగే మహారాష్ట్ర ప్రాంతాల్లో స్ప్రెడ్ అయి ఉన్నాయి. మధ్యప్రదేశ్లోనూ ఉన్నాయి, మహారాష్ట్రలో కూడా ఉన్నాయి. నౌ కమింగ్ టు నల్లమల హిల్స్. సో నల్లమల హిల్స్ ఎందులో పార్ట్ అని చెప్తామండి? సో మోస్ట్లీ వెన్ వీ టాక్ అబౌట్ నల్లమలాస్, దీస్ ఆర్ పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్ అని చెప్తాం, రైట్? ఎస్, మనకి ఇండియాలో ఈస్టర్న్ ఘాట్స్లో భాగం అండి ఇవి. నెక్స్ట్ కమింగ్ టు ఆప్షన్ డి విచ్ ఇస్ మహేంద్రగిరి హిల్స్. సో ఇక్కడ మహేంద్రగిరి హిల్స్ దే ఆర్ ఆల్సో పార్ట్ ఆఫ్ ఈస్టర్న్ ఘాట్స్. ఇవి కూడా మనకి ఈస్టర్న్ ఘాట్స్లోకే వస్తాయి. అయితే ఇక్కడున్న మహేంద్రగిరి హిల్స్కి ఇంకొక స్పెషాలిటీ ఉందండి. సో ఆ స్పెషాలిటీ ఏంటంటే ఈ హిల్స్ దే ఆర్ ది లార్జెస్ట్. ఈస్టర్న్ ఘాట్స్లో మనకి లార్జెస్ట్ ఏమైనా ఉన్నాయి అంటే దోస్ ఆర్ దిస్ మహేంద్రగిరి హిల్స్ అని చెప్పచ్చు. అంటే హైయెస్ట్ పీక్ అండి, హైయెస్ట్ పీక్ ఇన్ ఈస్టర్న్ ఘాట్స్. సో అలాగే మనకి కమింగ్ టు వెస్టర్న్ ఘాట్స్. సో వెస్టర్న్ ఘాట్స్కి కూడా హైయెస్ట్ పీక్ ఉంటుంది కదండి. ఎస్, డెఫినెట్గా ఉంటుంది. అండ్ మన అందరికీ తెలుసు దట్ ఈస్ అనైముడి. సో వెస్టర్న్ ఘాట్స్లో వీ కెన్ సే హైయెస్ట్ పీక్ ఇస్ అనైముడి. ఓకే, అనైముడి ఈస్ ది హైయెస్ట్ పీక్ ఇన్ వెస్టర్న్ ఘాట్స్. అండ్ నౌ కమింగ్ టు వెస్టర్న్ ఘాట్స్. ఇక్కడ మనకి ఈస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, వెస్టర్న్ ఘాట్స్ ఉన్నాయి, 2 ఉన్నాయి. కానీ రెండింటికి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఉందా? లేదు. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఓన్లీ వెస్టర్న్ ఘాట్స్కి ఉంది. మరి ఎప్పుడు వచ్చిందండి వాటికి? 2012లోనే వస్తుంది. 2012లో వెస్టర్న్ ఘాట్స్కి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ స్టేటస్ ఇవ్వడం జరిగింది. దట్ ఈస్ అనదర్ స్పెషాలిటీ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. అండ్ మన ఆన్సర్ అయిన నీలగిరి హిల్స్ ఇవి
వెస్టర్న్ ఘాట్స్, ఈస్టర్న్ ఘాట్స్ మీట్ అయ్యే ప్లేస్ అయినప్పటికీ మోస్ట్‌లీ ఎందులోకొస్తాయి అన్నప్పుడు మాత్రం మోస్ట్‌లీ కమ్ అండర్ వెస్టర్న్ ఘాట్స్ అని చెప్పొచ్చు. దే ఫార్మ్ అ పార్ట్ ఆఫ్ వెస్టర్న్ ఘాట్స్. ఓకే. రైట్. జస్టిస్ ఇందు మల్హోత్రా పెన్డ్ a dissenting opinion in which of the following landmark judgments. సో మనకి జస్టిస్ ఇందు మల్హోత్రా గారు ఒక జడ్జ్మెంట్, ఒక కేసులో ఆవిడ జడ్జ్మెంట్ ఇచ్చినప్పుడు ఆవిడ ఒక్క ఆవిడే వ్యతిరేకంగా చెప్పారండి. సో అంటే 5గురు జడ్జెస్‌లో 4గురు ఒకే ఒపీనియన్ ఇస్తే ఆవిడ వాళ్ళందరినీ డిసెంట్ చేస్తూ ఒక డిఫరెంట్ ఒపీనియన్ చెప్పారు. సో అది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఏ కేసులో అంటే ఎంట్రీ ఆఫ్ వుమెన్ టు శబరిమల. సో శబరిమల కేసులో ఇస్తారు. సో ఏంటి ఆ కేసు ఒకసారి చూద్దాం. సో ఈ కేసులో ఏం జరుగుద్దంటే సింపుల్ క్వెషన్ మార్క్ కదా! మనకి బాగా తెలుసు శబరిమల టెంపుల్‌కి మెన్స్ట్రుయేటింగ్ వుమెన్ వెళ్ళకూడదు. సో ఎవరైతే మోస్ట్‌లీ 10 ఇయర్స్ నుంచి 50 ఇయర్స్ మధ్యలో గర్ల్స్ అండ్ మహిళలు ఉన్నారో వీళ్ళు వెళ్ళకూడదు. బికాజ్ ఎవ్రీ మంత్ వాళ్ళు మెన్స్ట్రుయల్ సైకిల్‌ని ఫేస్ చేయాల్సొస్తుంది. సో వీళ్ళకి ఎంట్రీ లేదు కాబట్టి ఆబ్వియస్‌గా చాలామంది వెళ్లి కోర్ట్‌లో కేసేశారు. సో కోర్ట్‌లో కేసేసినప్పుడు ఏం చెప్పారంటే ఇవి మా ఈక్వాలిటీ రైట్స్‌ని వయలేట్ చేస్తున్నాయి. పురుషులైతే ఎవరైనా వెళ్ళొచ్చు. మహిళలు మెన్స్ట్రుయల్ సైకిల్‌లో ఉన్న వాళ్ళు ఎందుకు వెళ్ళకూడదు అని చెప్పి దీన్ని తీసుకెళ్ళి కోర్ట్ వరకు తీసుకెళ్లారు. రకరకాల వాదనలు జరిగాయి. లాస్ట్‌కి కోర్ట్ ఏం చెప్పిందంటే 4:1 జడ్జ్‌మెంట్ ఇచ్చిందండి. వెరీ ఫేమస్ ల్యాండ్‌మార్క్ జడ్జ్‌మెంట్. 4:1 జడ్జ్‌మెంట్ ఇచ్చింది. ఇందులో ఏం చెప్పారంటే నలుగురు జడ్జెస్ వీళ్ళందరూ కూడా యెస్ వుమెన్‌కి శబరిమల టెంపుల్‌లోకి ఎంట్రీ ఉంది అని చెప్పారు. సో నలుగురు ఏమన్నారు? వుమెన్‌కి ఎంట్రీ ఉంది అన్నారు. మహిళల యొక్క ఎంట్రీని అలౌ చేద్దాం అని చెప్తే ఒక్క జస్టిస్ ఇందు మల్హోత్రా గారు మాత్రమే డిఫరెంట్‌గా ఒక విషయాన్ని ఆవిడ క్లారిఫై చేశారు. ఆవిడ నో అని చెప్పారు. ఏం చెప్పారండి? శబరిమల టెంపుల్‌కి ఎంట్రీ ఉందా వుమెన్‌కి అంటే లేదు, ఎంట్రీ లేదు అని చెప్పారు. సో ఇలా ఆవిడ ఒక డిఫరెంట్ ఒపీనియన్‌ని చెప్పారు ఈ జడ్జ్‌మెంట్‌లో. సో ఈవిడ ఎందుకు చెప్పారో చూసే ముందు వీళ్ళు ఏం చెప్పారో చూద్దాం. సో ఈ నలుగురు జడ్జెస్ ఏం చెప్పారంటే మనకి కాన్స్టిట్యూషన్‌లో ఆర్టికల్ 14, ఆర్టికల్ 15, ఆర్టికల్ 17 అండ్ ఆర్టికల్ 25 ఈ 4 ఆర్టికల్స్ కూడా మనకి ఫండమెంటల్ రైట్స్ కదా స్వయంగా. సో 14 ప్రకారంగా ఈక్వాలిటీ ఉంది. 15 ప్రకారంగా డిస్క్రిమినేషన్ని ప్రొహిబిట్ చేస్తున్నామని చెప్పాము. 17 ప్రకారంగా అన్‌టచబిలిటీని ప్రొహిబిట్ చేస్తున్నామని చెప్పాం. 25 ప్రకారంగా రిలీజియస్ ఫ్రీడమ్‌ని అందరికీ కూడా రిలీజియస్ ఫ్రీడమ్ ఉంటుంది అని చెప్పాం. సో ఈ నలుగురు జడ్జెస్ ఏం చెప్పారంటే మహిళలని టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వకుండా చేయడము అంటే శబరిమల టెంపుల్‌లోకి ఎంటర్ అవ్వకపోవడం అనేది ఫండమెంటల్ రైట్స్‌లో ఉన్న ఆర్టికల్ 14, 15, 17 అండ్ 25ని వయలేట్ చేస్తుంది కదా! సో అవి ఫండమెంటల్ రైట్స్ కాబట్టి వాటిని లాక్కునే హక్కు ఎవరికీ లేదు. సో మహిళలు వెళ్ళొచ్చు. అందరూ సమానమే అని చెప్పారు. కానీ ఆవిడేం చెప్పారో తెలుసా? మనకి రైట్ టు ఫ్రీడమ్ ఆఫ్ రిలీజియన్ అని ఆర్టికల్ 25, ఆర్టికల్ 26 ఉన్నాయి కదా! వీటి ప్రకారంగా ఆ పర్టిక్యులర్ రిలీజియన్‌కి సంబంధించిన అఫైర్స్‌ని మేనేజ్ చేసుకునే హక్కు ఆ రిలీజియస్ ఇన్‌స్టిట్యూషన్‌కి ఉంటుంది కదా! సో ఓన్లీ శబరిమల టెంపుల్‌లోకే కదా వుమెన్‌ని అలౌ చేయంది. సో ఆ పర్టిక్యులర్ రిలీజియన్‌కి సంబంధించి కొన్ని రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఉంటాయి. ఆ రిలీజియన్ డాక్ట్రైన్ ఏంటో మనకి తెలియకుండా కోర్ట్స్ ప్రతి రిలీజియన్‌లోకి ఇంటర్ఫియర్ అవ్వడం కరెక్ట్ కాదు అని చెప్పి ఆ జడ్జ్‌మెంట్‌ని ఆవిడ ఒక్కరిదే వ్యతిరేకిస్తారు. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ కేస్. ఇదే శబరిమల కేస్ అండి. సో ఆవిడైతే ఎంట్రీ ఇవ్వకూడదు. ఎందుకంటే అది చాలా సెన్సిటివ్ రిలీజియస్ ఇష్యూ. ఏ రిలీజియస్ ఫెయిత్‌ని కూడా ప్రతి ఫెయిత్‌లోకి కోర్ట్స్ ఇన్వాల్వ్ అయిపోయి క్వెషన్ చేయొద్దు అని చెప్తుంది ఆవిడ. రిలీజియస్ ఫెయిత్‌కి సంబంధించింది. ఆ రిలీజియస్ ఫెయిత్ వల్ల మరీ సొసైటీలో ఏదో నష్టం జరిగిపోతుంది, క్రైమ్ జరిగిపోతుంది అంటే తప్ప కోర్ట్స్‌కి ఇన్వాల్వ్ అయ్యే హక్కు లేదు అని ఆవిడ చాలా క్లియర్‌గా చెప్తారండి. దట్ ఈస్ అ వెరీ డిఫరెంట్ పాయింట్ ఆఫ్ వ్యూ. అది కూడా బీయింగ్ అ వుమెన్ షీ హాస్ గివెన్ హర్ స్టే. స్ట్రాంగ్‌గా ఆవిడ ఇవ్వడం జరిగింది. సో ఈ కేసు ఎప్పుడొస్తుంది అంటే 2018లో వస్తుంది. ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. 2018లో కేస్ నేమ్ ఏంటంటే ఇండియన్ యంగ్ లాయర్స్ అసోసియేషన్. వీళ్ళు వేస్తారు ఆ కేసు. అసోసియేషన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ కేరళ. సో
సో దట్ ఈస్ ది కేస్ అండి. సో 25-26 ఆవిడ ఆర్గ్యుమెంట్, 14-15, 17-25 వీళ్ళ ఆర్గ్యుమెంట్. ఫైనల్గా 4 మెంబర్స్ ఇచ్చేదే గెలుస్తుంది. సో అదే గెలిచింది. కమింగ్ టు బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్, ఇది కూడా ఇంపార్టెంటే. సో బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ అన్నప్పుడు మనకి బాగా తెలుసు కేశవానంద భారతి కేసు అండి, రైట్, చాలా ఇంపార్టెంట్. కేశవానంద భారతి కేసు కాన్స్టిట్యూషన్లో ఒక బేసిక్ స్ట్రక్చర్ డాక్ట్రైన్ పుట్టడానికి రీజన్ అండి అది. 1973లో April 24th వచ్చింది. ఓకే, నెక్స్ట్, హూ అమాంగ్ ది ఫాలోయింగ్ వాజ్ నాట్ అ మినిస్టర్ ఆఫ్ క్యాబినెట్ మిషన్ ప్లాన్. సో మనకి 1946లో ఇండియాకి క్యాబినెట్ మిషన్ ప్లాన్ వస్తుందండి. అందులో ఎవరు మినిస్టర్ కాదు అని అడిగారు. సో మనకి బాగా తెలుసు క్యాబినెట్ మిషన్ ప్లాన్లో వి హ్యావ్ సర్ స్టెఫర్డ్ క్రిప్స్, ఎస్ ఈయన ఉన్నారు క్యాబినెట్ మిషన్ ప్లాన్లో. సర్ పెట్రిక్ లారెన్స్ అండ్ అలెగ్జాండర్, ముగ్గురు ఉన్నారు. లేనిది ఎవరండి? లార్డ్ వావెల్. లార్డ్ వావెల్ ఇస్ నాట్ అ మినిస్టర్. క్యాబినెట్ మిషన్ ప్లాన్లో ఈయన మినిస్టర్ కాదండి. బట్ లార్డ్ వావెల్కి సంబంధించి మోస్ట్ ఫేమస్ ప్లాన్ ఇంకొకటి ఉంది, విచ్ ఇస్ ది వావెల్ ప్లాన్. వావెల్ ప్లాన్ ఎప్పుడు వస్తుందండి? 1945లో వస్తుంది. కమింగ్ టు క్యాబినెట్ మిషన్ ప్లాన్, దీనికి మెయిన్ పర్పస్ ఏంటండి? ఫస్ట్ మెయిన్ పర్పస్ అయితే ట్రాన్స్ఫర్ ఆఫ్ పవర్. సో బ్రిటిషర్స్ ఇండియాకి ఇండిపెండెన్స్ ఇవ్వాలి అని అనుకున్నప్పుడు పవర్ని ఒక రెస్పాన్సిబుల్ హ్యాండ్స్లోకి ట్రాన్స్ఫర్ చేయాలి. సో బ్రిటిష్ నుంచి ఇండియాకి పవర్ ట్రాన్స్ఫర్ చేసే విధానం కోసం మాట్లాడేదే ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్. అండ్ రెండో విషయం ఏంటంటే మన కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీని మనం ఫార్మ్ చేయడానికి రీజన్ కూడా ఈ క్యాబినెట్ మిషన్ ప్లాన్ అని చెప్పచ్చు. క్యాబినెట్ మిషన్ ప్లాన్కు ఉన్న ఇంకొక ప్రత్యేకత ఏంటంటే ఇది మన పార్టిషన్ని వ్యతిరేకిస్తుంది. ఇండియా పార్టిషన్ చేయొద్దు అని చెప్పిన దాంట్లో ఇట్ ఈస్ వన్ ఆఫ్ ది ఇంపార్టెంట్ ప్లాన్స్. నౌ కమింగ్ టు సర్ స్టెఫర్డ్ క్రిప్స్, ఈయన ఎవరండి? యాక్చువల్గా హీఈస్ ది ప్రెసిడెంట్ ఆఫ్ దట్ బోర్డ్ ఆఫ్ ట్రేడ్. సో హీఈస్ ది క్యాబినెట్ మిషన్ ప్లాన్లో హీ వాజ్ ఆల్రెడీ ది ప్రెసిడెంట్ ఆఫ్ ది బోర్డ్. నౌ కమింగ్ టు సర్ పెటిక్ లారెన్స్. సర్ పెటిక్ లారెన్స్ మనకు బాగా తెలుసు, హీ వాజ్ ది లీడర్ అండి, సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. సో క్యాబినెట్ మిషన్కి లీడర్ అండ్ ఆల్సో ది సెక్రటరీ ఆఫ్ స్టేట్ ఫర్ ఇండియా. అండ్ ఫైనల్గా మన దగ్గర ఉన్న అలెగ్జాండర్. సో అలెగ్జాండర్ వాజ్ ది ఫస్ట్ లార్డ్ ఆఫ్ ది అడ్మిరాలిటీ అని చెప్తాం. ఓకే, అలెగ్జాండర్ ఎవరు ఇందులో? ఫస్ట్ లార్డ్ ఆఫ్ ది అడ్మిరాలిటీ. ఎస్, ఓకే. విచ్ ఫార్మర్ ఇండియన్ క్యాప్టెన్ వాజ్ రీసెంట్లీ ఇండక్టెడ్ ఇన్ టు ది ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్. సో రీసెంట్గా ఒక ఇండియన్ క్యాప్టెన్ని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఇంక్లూడ్ చేసుకోవడం జరిగింది. అసలు వాట్ ఈస్ దిస్ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్? సో మనకి ఐసీసీ ఏం చేసిందంటే అందులో ఫేమస్ క్రికెట్ ప్లేయర్స్ ఎవరైతే రిటైర్ అవుతున్నారో వాళ్ళలో ది బెస్ట్ కాంట్రిబ్యూషన్స్ చేసిన వాళ్ళని ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది కదా అని ఈ ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ అనే కాన్సెప్ట్ని 2009లో, ఎప్పుడండి? 2009లోనే స్టార్ట్ చేసింది. సో 2009లో దీన్ని స్టార్ట్ చేసిన తర్వాత వీళ్ళు ఏమనుకున్నారంటే బెస్ట్ ప్లేయర్స్ వాళ్ళ యొక్క గ్రేటెస్ట్ కాంట్రిబ్యూషన్స్ వాటిని మనం ఎలాగో ఒకలాగా ఆనర్ చేయాలి. సో అవార్డ్స్ ఎలాగా ఇస్తున్నామో ఈ హాల్ ఆఫ్ ఫేమ్లో కూడా ఇంక్లూడ్ చేస్తే బాగుంటుంది కదా అని ఒక ఆనర్ కింద డెసిషన్ తీసుకుంది. సో అలా డెసిషన్ తీసుకున్న తర్వాత రీసెంట్గా కరెంట్ అఫైర్స్ అండి ఇది, ఎంఎస్ ధోనీని 2024లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఇండక్ట్ చేయడం జరిగింది. సో ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ సి. కమింగ్ టు రాహుల్ ద్రావిడ్. సో రాహుల్ ద్రావిడ్ని కూడా ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఇండక్ట్ చేశామండి. ఇక్కడున్న ఆప్షన్స్లో విరాట్ కోహ్లీని చేయలేదు, మనకు తెలుసు. రోహిత్ శర్మని కూడా ఇంకా చేయలేదు, బికాజ్ వాళ్ళు రిటైర్ అవ్వలేదు పూర్తిగా. సో కమింగ్ టు రాహుల్ ద్రావిడ్, హీ వాజ్ ఇండక్టెడ్ ఇన్ టు ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇన్ 2018 అండి. సచిన్ టెండూల్కర్ని కూడా ఇండక్ట్ చేస్తారు కదా, డెఫినెట్గా చేస్తారు, చేశారు కూడా. సో టెండూల్కర్ని ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్లోకి ఏ ఇయర్లో ఇండక్ట్ చేస్తారు? 2019 అండి, 2019లో ఇండక్ట్ చేయడం జరిగింది. కమింగ్ టు ఎంఎస్ ధోని, ఈయనకి సంబంధించి 2 మోస్ట్ ఫేమస్ అవార్డ్స్, పద్మశ్రీ వచ్చింది, అలాగే పద్మభూషణ్ కూడా వచ్చింది. పద్మశ్రీ ఎప్పుడు వస్తుందండి? 2009లోనే ఇచ్చారు. పద్మభూషణ్ 2018లో ఇచ్చారు. ఓకే, ధోనికి 2024లో ఐసీసీ హాల్ ఆఫ్ ఫేమ్ ఇండక్ట్ చేసుకున్నాం. అండ్ పద్మశ్రీ 2009, పద్మభూషణ్ 2018. ఓకే. When was the national emergency declared for the first time? ఆర్టికల్ 352 ప్రకారంగా మొట్టమొదటిసారి ఇండియాలో నేషనల్ ఎమర్జెన్సీని ఎప్పుడు డిక్లేర్ చేస్తామండి?
సో దీన్ని యాక్చువల్గా ఫస్ట్ టైం 1962లో డిక్లేర్ చేశాము. సో అలాగా 5 ఇయర్స్ వరకు కంటిన్యూ అవుతుందండి. సో 1962 టు 1968. ఆప్షన్ డి ఈస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో మనకి ఆర్టికల్ 352 ప్రకారంగా ఎప్పుడైతే ఇండియాలో ఎక్స్టర్నల్ అగ్రెషన్ కానీ లేదా ఆర్మ్డ్ రిబీలియన్ కానీ జరుగుద్దో అటువంటి టైంలో నేషనల్ ఎమర్జెన్సీని ఎవరు డిక్లేర్ చేయొచ్చు అని చెప్పిందండి? ప్రెసిడెంట్ డిక్లేర్ చేయొచ్చు అని రాజ్యాంగం చెప్తుంది. సో దీనికి మనం అనుకున్న ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనే పదం ఏదైతే ఉందో ఇది ముందు నుంచి ఉందండి. ఎక్స్టర్నల్ అగ్రెషన్ అనే పదం ముందు నుంచి ఉంది. ఇది కాకుండా ఆర్మ్డ్ రిబీలియన్ అనే పదము ముందు నుంచి లేదు. ఈ ఆర్మ్డ్ రిబీలియన్ అనే పదం ప్లేస్లో మనకి ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదం ఉండేది. ఏముండేది? ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదం ఉండేది. సో ఈ ఇంటర్నల్ డిస్టర్బెన్స్ అనే పదాన్ని మనం రిమూవ్ చేసుకొని ఆర్మ్డ్ రిబీలియన్ యాడ్ చేసాం. సో ఈ పదాన్ని ఎప్పుడు యాడ్ చేసాం? 44th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ యాక్ట్ ద్వారా 1978లో 44వ రాజ్యాంగ సవరణ చట్టం ద్వారా 1978లో ఈ ఆర్మ్డ్ రిబీలియన్ అనే వర్డ్ని యాడ్ చేసుకోవడం జరిగింది. సో ఇక్కడ కూడా మనకి నేషనల్ ఎమర్జెన్సీని ఇప్పటి వరకు ఇండియాలో ఎన్నిసార్లు డిక్లేర్ చేశారు అంటే ఆన్సర్ వుడ్ బి 3 times. ఎన్నిసార్లు చేశామండి? 3 సార్లు చేశాం. ఒకటి 1962లో, ఇంకొకటి 1971లో, ఇంకొకటి 1975లో. సో 1962లో నేషనల్ ఎమర్జెన్సీ డిక్లేర్ చేయడానికి మెయిన్ రీజన్ ఏంటంటే ఆబ్వియస్గా ఇండో చైనా వార్. సో భారత్కి చైనాకి యుద్ధము ఎప్పుడైతే ప్రకటించబడిందో సో ఆ వార్ని మనం చూపిస్తూ అక్టోబర్ 26న ఇండియాలో మొట్టమొదటి నేషనల్ ఎమర్జెన్సీని డిక్లేర్ చేసుకున్నాం. మళ్ళీ ఈ వార్ సరిపోదు అన్నట్టు పాకిస్తాన్ కూడా యుద్ధానికి వస్తుంది 1965లో. ఇంకా ఇలా కంటిన్యూ చేసుకుంటూ 68 వరకు కంటిన్యూ చేస్తాం. దట్ ఈస్ అబౌట్ ఫస్ట్ ఎమర్జెన్సీ. మ్యాచ్ ది ఫాలోయింగ్ బుక్స్ విత్ ద రెస్పెక్టివ్ ఆథర్స్. సో ఫస్ట్ లిస్ట్లో మనకి ఆథర్స్ ఇచ్చారండి, 4 ఆథర్స్. అండ్ ఫస్ట్ లిస్ట్లో బుక్స్ ఇచ్చారు. సెకండ్ లిస్ట్లో మనకి ఆథర్స్ ఇచ్చారు. సో మ్యాచ్ చేయమని అడిగారు. సో ఇక్కడ చూడండి తాజుల్ మాసిర్. సో తాజుల్ మాసిర్ అన్న వెంటనే ఈ బుక్ని చూసినప్పుడు మనకు గుర్తొచ్చే ఆథర్ ఎవరండి? సో మనకి ఈ బుక్ని రాసిన పర్సన్ హసన్ నిజామీ అనే వ్యక్తి రాస్తారండి. ఇట్ వాజ్ రిటన్ బై హసన్ నిజామీ. సో దీని స్పెషాలిటీ ఏంటంటే ఇది వన్ ఆఫ్ ది ఫస్ట్ పర్షియన్ హిస్టరీస్ ఆఫ్ ఢిల్లీ సుల్తాన్స్ అండి. పర్షియాలో వన్ ఆఫ్ ది ఫస్ట్ బుక్స్ అనమాట. ఢిల్లీ సుల్తాన్స్ మీద రాసిన మొట్టమొదటి పుస్తకం అని చెప్పచ్చు. టాక్స్ అబౌట్ ఢిల్లీ సుల్తాన్ హిస్టరీ. ఓకే, నౌ కమింగ్ టు ఖజైన్ ఉల్ ఫుతూహ్. సో ఈ ఖజైన్ ఉల్ ఫుతూహ్ అనే బుక్ని ఎవరు రాస్తారండి? ఎవరో కాదండి, మన అమీర్ ఖుస్రౌ. సో ఆమిర్ ఖుస్రౌ ద్వారా రాయబడిన పుస్తకం ఇది. సో వాట్ ఈస్ స్పెషల్ అబౌట్ ఆమిర్ ఖుస్రౌ? మనకి బాగా తెలుసు కదండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ పర్సన్. సో ఆమిర్ ఖుస్రౌని ఏమంటామండి? ప్యారెట్ ఆఫ్ ఇండియా అని పిలుస్తాం కదా. ఈజ్ నోన్ యాజ్ ప్యారెట్ ఆఫ్ ఇండియా. అండ్ ఎవరి కోర్ట్లో ఫేమస్ అండి ఈయన? అల్లావుద్దీన్ ఖిల్జీ ఈజ్ ఫేమస్ ఇన్ ది కోర్ట్ ఆఫ్ అల్లావుద్దీన్ ఖిల్జీ. ఓకే, నౌ కమింగ్ టు ది థర్డ్ వన్, తారిక్-i-ఫిరోజ్ షాహీ. సో తారిక్-i-ఫిరోజ్ షాహీ ఇట్ వాజ్ రిటన్ బై జియావుద్దీన్ బరనీ. సో జియావుద్దీన్ బరనీ క్రానికల్ అన్న వెంటనే మనకి ఫస్ట్ గుర్తొచ్చే బుక్ అదే తారిక్-i-ఫిరోజ్ షాహీ. సో ఇది కూడా మనకి ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించిన హిస్టరీ కోసం మాట్లాడుతుందండి. సో ఇవన్నీ ఢిల్లీ సుల్తాన్స్కి సంబంధించిన హిస్టరీ, ఆ రిలేటెడ్ బుక్స్, దానికి సంబంధించిన ఆథర్స్ ఎవరు అనేది ఈ క్వశ్చన్ మనకి. నెక్స్ట్ ఫైనల్గా తారిక్-i-ముబారక్ షాహీ. సో ఈ తారిక్-i-ముబారక్ షాహీ అనే పుస్తకాన్ని ఎవరు రాస్తారండి? యహ్యా బిన్ అహ్మద్ సిర్హింది, రైట్? ఎస్, యహ్యా బిన్ అహ్మద్ సిర్హింది తారిక్-i-ముబారక్ షాహీ. సో ఇలా చూసుకుంటే ఫస్ట్ మనకి ఏకి 2 ఉండాలి. యాక్చువల్గా ఏకి 2 ఉన్నది ఒకే ఒక ఆప్షన్, విచ్ ఇస్ ఆప్షన్ బి. A2, B4, C3 and D1 is the correct answer for this question. Okay. Next, who is the first general of the Indian Army whose retirement day is celebrated as the Armed Forces Veterans Day? సో ఇండియన్ ఆర్మీ యొక్క మొట్టమొదటి జనరల్ అన్న లేదా మన ఇండియన్ ఆర్మీ యొక్క ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ ఎవరండి? ఫస్ట్ చీఫ్ ఆఫ్ ఆర్మీ అన్న ఆన్సర్ ఇస్ జనరల్ కేఎం కరియప్ప. సో ఆన్సర్ ఏమైపోతుంది? ఆప్షన్ డి, జనరల్ కేఎం కరియప్ప ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో
సో కరియప్పని మనం అబ్జర్వ్ చేసినట్టయితే ఈయన యాక్చువల్గా January 15th అండి. ఏ రోజున January 15న 1949లో మొట్టమొదటిసారి మన ఇండియన్ ఆర్మీకి చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్గా అపాయింట్ చేయబడ్డారు. సో అలా అపాయింట్ చేసిన రోజు January 15th కాబట్టి ప్రతి సంవత్సరం మనం దాన్ని నేషనల్ వెటరన్స్ డే కింద సెలబ్రేట్ చేస్తున్నాం. ఏ రోజునండి? Jan 15th నేషనల్ వెటరన్స్ డే. సో ఇదే జనవరిలో వీ హ్యావ్ అనదర్ 2 ఇంపార్టెంట్ డేస్ విచ్ ఇస్ January 9th కూడా ఇంపార్టెంట్ మనకి, బికాస్ January 9th is celebrated as a NRI day which is known as ప్రవాసీ భారతీయ దివస్. అండ్ January 12th కూడా ఇంపార్టెంట్ కదండి, బికాస్ January 12th ఏం సెలబ్రేట్ చేస్తాము? నేషనల్ యూత్ డే కింద సెలబ్రేట్ చేస్తాం. సెలబ్రేటెడ్ యాజ్ నేషనల్ యూత్ డే. నౌ కమింగ్ టు ది క్వశ్చన్లో కూడా మనకు అడిగింది ఏంటండి క్లియర్గా, ఏ మొట్టమొదటి జనరల్ ఆఫ్ ఇండియన్ ఆర్మీ రిటైర్మెంట్ డేని ఆర్మ్డ్ ఫోర్సెస్ వెటరన్ డే కింద సెలబ్రేట్ చేస్తామని అడిగారు. సో అలా చూసుకున్నా సరే జనరల్ KM కరియప్ప వుడ్ బి ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. నౌ కమింగ్ టు జనరల్ SM శ్రీ నగేష్. సో జనరల్ SM శ్రీ నగేష్ ఈయన కూడా చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్ అండి. హీఈస్ ది 3rd చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. ఎన్నో చీఫ్ అని చెప్పచ్చు? 3వ చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. నెక్స్ట్ జనరల్ KS తిమ్మయ్య. సో KS తిమ్మయ్య ఇస్ ది 6th చీఫ్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. దట్ ఈస్ ది స్పెషాలిటీ ఆఫ్ దిస్ ఆప్షన్. తిమ్మయ్య 6th అని చెప్పచ్చు, రైట్? ఎస్, 3rd అలాగే 6th చీఫ్స్ ఆఫ్ ఆర్మీ స్టాఫ్. కమింగ్ టు కరియప్ప రెయిన్. సో ఈయన మనకి 1949లో అపాయింట్ చేయబడ్డారని చూసాం కదా. సో 1949 నుంచి 1953 వరకు, 49 to 53 వరకు కూడా దిస్ మ్యాన్ హ్యాస్ గివెన్ హిస్ సర్వీసెస్ టు ది ఆర్మీ. నెక్స్ట్ ఉస్తాద్ జియా మొహియుద్దీన్ దాగర్. సో జియా మొహియుద్దీన్ దాగర్ ఏ పర్టిక్యులర్ ఇన్స్ట్రుమెంట్ ప్లేయర్ అని అడిగారు, రైట్? ఎస్. సో జియా మొహియుద్దీన్ దాగర్ ఏ ప్లేయర్ అండి? ఈజ్ వన్ ఆఫ్ ది ఫేమస్ రుద్ర వీణా ప్లేయర్స్ అని చెప్పచ్చు. సో ఆన్సర్ ఈజ్ ఆప్షన్ డి. కమింగ్ టు జియా మొహియుద్దీన్ దాగర్. సో స్టేట్ ఇంపార్టెంట్ అండి. ఈయనకి యాక్చువల్లీ పద్మ అవార్డ్స్ అయితే రాలేదు. సో లెట్ us రిమెంబర్ హిస్ స్టేట్ ఫస్ట్. ఈజ్ అ ఫేమస్ రుద్రవీణ ప్లేయర్ అని మనకి ఎలాగా తెలుసు. ఈ బిలాంగ్స్ టు రాజస్థాన్ అండి. ఏ రాష్ట్రానికి సంబంధించిన పర్సనాలిటీ అయినా. సో హిస్ బర్త్ రాజస్థాన్లో జరిగింది, విచ్ హ్యాస్ టు బి రిమెంబర్డ్. నౌ కమింగ్ టు హిస్ అవార్డ్స్. సో పద్మ అవార్డ్స్ లేవు మనం అనుకున్నట్టే. సో సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు ఉంది, కాళిదాస్ సమ్మాన్ ఉంది. సో 1981లో ఈయనకి సంగీత్ నాటక్ అకాడమీ అవార్డు రావడం జరిగింది. 1986లో, రైట్? ఎస్, 1986లో మొహియుద్దీన్ దాగర్ గారికి కాళిదాస్ సమ్మాన్ అవార్డుతో మనం పురస్కరించడం జరిగింది. ఓకే, నౌ కమింగ్ టు ది రిమైనింగ్ ఆప్షన్స్. ఫస్ట్ ఆప్షన్ చూడండి, వీ హ్యావ్ సితార్. సో సితార్ అన్న వెంటనే మనకి కొన్ని మోస్ట్ ఫేమస్ పర్సనాలిటీస్ గుర్తొస్తారు. అందులో ఫస్ట్ గుర్తొచ్చే పేరు ఏంటండి? ఆబ్వియస్గా పండిత్ రవిశంకర్, రైట్? తర్వాత వీ కెన్ ఆల్సో రిమెంబర్ విలాయత్ ఖాన్ ఈజ్ ఆల్సో ఫేమస్ సితార్ ప్లేయర్. విలాయత్ ఖాన్ అని చెప్పచ్చు. నౌ కమింగ్ టు ది వయలిన్. సో వయలిన్ అన్నప్పుడు మనకి బాగా గుర్తొచ్చే కొన్ని నేమ్స్ మనం చెప్పాలంటే వీ కెన్ సే లాల్గుడి జయరామన్, రైట్? అండ్ ఎల్ సుబ్రహ్మణ్యం. సో లాల్గుడి జయరామన్ is a famous violin player అండి. And also L Subramaniam is also a famous violin player. Next we also have flute. Flute అన్న వెంటనే మనకి మోస్ట్ ఫేమస్ గుర్తొచ్చే పర్సనాలిటీ ఎవరండి? హరిప్రసాద్ చౌరాసియా. హరిప్రసాద్ చౌరాసియా. సో ప్లేయర్స్ చాలామంది ఉంటారు. డెఫినెట్గా మనం లిస్ట్ అనేది టైం టు టైం రివైజ్ చేస్తూ ఉండాలి. Okay, Hariprasad Chaurasia, we can also say Pannalal Ghosh and some other players. Okay, right. Next question, in triple jump, white flag indicates dash. So triple jump అనే స్పోర్ట్లో ఇట్స్ జంప్ ఈవెంట్ అండి. వైట్ ఫ్లాగ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? సో మనకి ముఖ్యంగా ఇందులో 2 ఫ్లాగ్స్ ఉంటాయండి. ఐ థింక్ మీకు ఆల్రెడీ తెలిసి ఉండాలి ఇది. we have 2 ఫ్లాగ్స్. ఒక ఫ్లాగ్ ఏమో వైట్, క్వశ్చన్లో అడిగింది అదే. ఇంకొకటి ఏమో రెడ్ ఫ్లాగ్ అండి.
సో వైట్ ఫ్లాగ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? వైట్ ఫ్లాగ్ ఏం చెప్తుందంటే ప్లేయర్ ఎప్పుడైతే ట్రయల్ చేస్తాడో ఆ పర్టిక్యులర్ ట్రయల్ అనేది కౌంటెడ్, అది వ్యాలిడ్, ఆయన ఫౌల్ చేయలేదు అని చెప్తుంది. సో ట్రిపుల్ జంప్లో వైట్ ఫ్లాగ్ అంటే అర్థం ట్రయల్ ఈజ్ వ్యాలిడ్. సో ఆప్షన్ ఏ, ట్రయల్ ఈజ్ వ్యాలిడ్ ఇస్ ది కరెక్ట్ ఆన్సర్ ఫర్ దిస్ క్వశ్చన్. సో వైట్ ఫ్లాగ్ ఇండికేట్స్ ఫౌల్ చేయలేదు, ఆ ప్లేయర్ డిడ్ నాట్ ఫౌల్. ఆయన చేసిన అటెంప్ట్ ఏమవుతుందండి? ఇట్ విల్ బి కౌంటెడ్. ఇట్ విల్ బి కౌంటెడ్. ఎందుకు కౌంటెడ్? బికాజ్ ఇట్ ఈస్ అ వ్యాలిడ్ అటెంప్ట్. మరి రెడ్ ఫ్లాగ్ దేన్ని ఇండికేట్ చేస్తుంది? సో ఆబ్వియస్గా ఇక్కడ పేర్లో ఉన్నట్టే రెడ్ ఫ్లాగ్ క్లియర్గా చెప్తుంది మీ ట్రయల్ అనేది ఇన్వాలిడ్ అని చెప్తుంది. ట్రయల్ ఇస్ ఇన్వాలిడ్. సో ప్లేయర్ ఎప్పుడైతే ట్రయల్ చేస్తాడో ఆయన ఫౌల్ చేశాడు అనుకోండి, ఆయన ఫౌల్ చేశాడు అంటే దాన్ని రెడ్ ఫ్లాగ్తో ఇండికేట్ చేస్తారు, అది ఫౌల్డ్ అని అర్థం అనమాట. సో ఆటోమేటిక్గా ట్రయల్ని కౌంట్ చేయబడదు, ఇట్ ఈస్ నాట్ కౌంటెడ్. ఓకే ఓకే ఎస్. సో మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే డెఫినెట్గా మీరు మీ డౌట్స్ని ఎక్స్ప్రెస్ చేయొచ్చండి కమెంట్స్లో. ఐ హోప్ దిస్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో కాంటెంట్ అనేది మీకు హెల్ప్ఫుల్గా అనిపిస్తే మీ లైక్స్ అలాగే కామెంట్స్ రూపంలో డెఫినెట్గా చెప్పండి. ఛానల్లో ఒకవేళ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే చేయండి. ఇంకా మీకు ఏమైనా థియరీ పార్ట్స్లో కానీ కాంటెంట్లో కానీ డౌట్ ఉంటే ఆల్రెడీ మనకి జిఎస్ ప్రో క్లాసెస్లో కవర్ చేయడం జరుగుతుంది. సో పాలిటీ, ఎకానమీ, హిస్టరీని కూడా కంప్లీట్ చేసాం అండ్ ఇప్పుడు స్టాటిక్ జీకే సార్ కూడా స్టార్ట్ చేశారు. సో ఒక్కసారి అది చూడండి, ఇట్ విల్ బీ హెల్ప్ఫుల్ ఫర్ యూ. అండ్ ఒకటే అండి, ఆఫ్టర్ ఎవ్రీ క్లాస్ డెఫినెట్గా చేయాల్సింది ఎక్స్ప్లెనేషన్ అయ్యాక ఒక్కసారి పీడిఎఫ్ మీకు ప్రొవైడ్ చేస్తాము, రివైజ్ చేయండి. ట్రై టు రివైజ్ ది క్లాస్. సో ఇంకా బెటర్గా ఎక్కువ కాలం గుర్తుంటాయి ఫ్యాక్ట్స్ అనేవి. ఐ హోప్ ఇట్ ఈస్ హెల్ప్ఫుల్ ఫర్ యూ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్ అండి.